Government Junior College for Girls, Janagam. Let us see the learning objectives. నేర్చుకోవాల్సిన విషయాలు. After studying this chapter, the students will able to know. ఈ చాప్టర్ మనం చదివిన తర్వాత తెలుసుకోవాల్సిన విషయాలు. The first one is the objectives and components of school health program. స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ యొక్క విషయాలు మరియు అంశాల గురించి తెలుసుకోవడం. సెకండ్ ఈజ్ కమ్యూనిటీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, పోషకాహార కార్యక్రమాల గురించి తెలుసుకోవడం. థర్డ్ ఈజ్ స్కూల్ హెల్త్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్, పాఠశాల ఆరోగ్యం యొక్క రికార్డులు మరియు రిపోర్ట్ల గురించి తెలుసుకోవడం. ఫోర్త్ అని డిసీజ్ అబౌట్ హెల్త్ అసెస్మెంట్, వ్యాధి మరియు ఆరోగ్యపు అంచనా గురించి తెలుసుకోవడం. దెన్ ఫిఫ్త్ వన్ ఈజ్ డిస్కస్ అబౌట్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ అండ్ సప్లిమెంట్స్, అనగా డిస్కస్ అబౌట్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ అండ్ సప్లిమెంటేషన్, అనగా పోషకాహార సమస్యలు మరియు వాటికి సంబంధించిన ఆహారం గురించి తెలుసుకోవడం. దెన్ ఫైనల్ వన్ ఈస్ డిస్కస్ అబౌట్ వేరియస్ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్. సో వివిధ రకాల పోషకాహార కార్యక్రమాల గురించి తెలుసుకోవడం. Let us see about introduction. The care of school child is the responsibility of the parents, teacher, and health administrator and the community. The success of health services depends largely on effective కోఆర్డినేషన్. సో పాఠశాల విద్యార్థుల యొక్క పరిచర్య అనేది ఉపాధ్యాయుల మీద, తల్లిదండ్రుల మీద మరియు హెల్త్ వర్కర్ మీద ఆధారపడి ఉంటుంది. అది వారి యొక్క బాధ్యత. విజయవంతం పాఠశాల ఆరోగ్య సేవలు లేదా ఆ కార్యక్రమాలు ఏదైనా విజయవంతం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే వీరందరి సహకారం వల్ల ఉంటుంది. పిల్లల సహకారం, తల్లిదండ్రుల సహకారం, టీచర్స్ యొక్క సహకారం వల్ల పాఠశాల ఆరోగ్య సేవలు విజయవంతం అనేది ఆధారపడి ఉంటుంది. సో ప్రాథమికం, ది స్కూల్ హెల్త్ సర్వీసెస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ సెంటర్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల యొక్క ముఖ్యమైన విధి ఏంటి అంటే పాఠశాల విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడం, వారికి సేవలను అందించడం. ది స్కూల్ హెల్త్ సర్వీసెస్ ఇన్ ఇండియా అబౌట్ 1/4 ఆఫ్ ద పాపులేషన్ ఆర్ చిల్డ్రన్ ఫ్రమ్ 5 to 14 years. It is true that many children of this age are not attending the schools. We need to help the parents to know the benefits of sending their children to school. సో ఈ మధ్య కాలంలో మనం చిల్డ్రన్స్ని చూస్తే ప్రస్తుత పాపులేషన్ చాలా వరకు పిల్లలు 5 నుంచి 14 సంవత్సరాల పిల్లలు డ్రాప్ అవుట్గా మిగిలిపోతున్నారు. కారణం ఏంటి అంటే వారికి మరియు పిల్లలకి మరియు తల్లిదండ్రులకు చదువు గురించి అవగాహన లేకపోవడం వల్ల. కాబట్టి ఈ పాఠశాల విద్యార్థుల యొక్క పరిచర్యల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే విద్యను అందించడం, విద్యార్థులకు సేవలను అందించడం. దెన్ నెక్స్ట్ ఈజ్ పర్పసెస్ ఆఫ్ స్కూల్ హెల్త్ సర్వీసెస్, అనగా స్కూల్ ప్రాథమిక ఆరోగ్య సేవల యొక్క ముఖ్యమైన విధి ఏంటి, ఎందుకు ఈ సేవలు అందించాలి, ఇందులో ఏమున్నాయి అంటే మొదటిగా ప్రమోషన్ ఆఫ్ పాజిటివ్ హెల్త్, ఆరోగ్యాన్ని పెంపొందించాలి. రెండవదిగా ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్, వ్యాధులను నివారించాలి. థర్డ్ వన్ ఈజ్ ఎర్లీ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అండ్ ఫాలో, వ్యాధిని త్వరగా ఐడెంటిఫై చేసి చికిత్స మరియు ఫాలోఅప్ సేవలు ఇవ్వడం. ఫోర్త్ వన్ ఈజ్ ప్రొవిజన్ ఆఫ్ హెల్త్ఫుల్ ఎన్విరాన్మెంట్, మంచి ఆ వాతావరణాన్ని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం. దెన్ ఫిఫ్త్ వన్ ఈజ్ అవేకనింగ్ హెల్త్ కాన్షియస్నెస్ ఇన్ చిల్డ్రన్స్, పిల్లలలో ఆరోగ్యం గురించి ఒక అవగాహన కల్పించడం. ఇవి స్కూల్ హెల్త్ సర్వీసెస్ యొక్క ముఖ్యమైన అంశాలు, విధులు. ద నెక్స్ట్ ఈజ్ కాంపోనెంట్స్ ఆఫ్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్. స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలో ఏమేమి అంశాలు ఉంటాయి? ది ఫస్ట్ వన్ ఈజ్ హెల్తీ ఫుల్ స్కూల్ ఎన్విరాన్మెంట్, ఆరోగ్యకరమైన వాతావరణం. సెకండ్ ఈజ్ మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం. మూడవదిగా ప్లే అండ్ స్పోర్ట్స్, గేమ్స్, ఆటలు అవి శారీరానికి సంబంధించినవి, మానసికానికి సంబంధించినవి. దెన్ ఈజ్ హెల్త్ ఎడ్యుకేషన్, ఆరోగ్య బోధన. ద నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ అండ్ యాక్సిడెంట్స్ ఇన్ చిల్డ్రన్, పిల్లల్లో వచ్చే ప్రమాదాలు మరియు వ్యాధుల నివారణ.
The next is dental health. Dental health or dental hygiene. It means దంతముల పరిరక్షణ, దంత సేవలు. The next health checkups. ఆరోగ్య పరీక్షలు. దెన్ ఆరోగ్య పరీక్షలు కంపల్సరిగా పిల్లలకు చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే సమస్యలను గుర్తించడానికి. ద నెక్స్ట్ ఈజ్ ఐ హెల్త్ సర్వీసెస్. కంటికి సంబంధించిన పరీక్షలు. దెన్ ట్రీట్మెంట్ అండ్ అబ్జర్వేషన్. చికిత్స ఇవ్వడం మరియు అబ్జర్వ్ చేయడం. ద నెక్స్ట్ ఈజ్ హెల్త్ అసెస్మెంట్. ఆరోగ్య అంచనా అనేది ఇట్స్ కవర్స్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్ బట్ ఆల్సో టీచర్స్ అండ్ అదర్ స్కూల్ పర్సనల్. ఈ ఆరోగ్యపు అంచనా అనేది మనం పిల్లల్లోనే కాదు, కానీ టీచర్స్ని, స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆరోగ్యపు అంచనా అనేది చేయడం జరుగుతుంది. ఇందులో 3 types. ది హెల్త్ అసెస్మెంట్ ఇంక్లూడింగ్ 3 types ఆఫ్ ఎగ్జామినేషన్. ఇందులో 3 రకాలైన పరిచర్యలు ఉంటాయి. మొదటిగా పీరియాడిక్ మెడికల్ ఎగ్జామినేషన్, రెండవదిగా స్కూల్ పర్సనల్, మూడవదిగా డైలీ మార్నింగ్ ఇన్స్పెక్షన్. First one, periodic medical examination. The School Health Committee in India recommended medical examination of children at the time of entry and thereafter every year. It includes. సో ప్రతి స్కూల్ హెల్త్ కమిటీ ఒకటి రికమెండ్ చేసింది. అదేంటి అంటే ప్రతి చిల్డ్రన్ కూడా స్కూల్కి వచ్చినప్పుడు పరీక్షలు చేయాలి, అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా పరీక్షలు చేయాలి అని. అంతేకాక ఇంకా ఏమేమి టెస్టులు చేయాలి అని అంటే ఈ పీరియాడిక్ మెడికల్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ వన్ ఈజ్ కేర్ఫుల్ హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ చైల్డ్. అనగా చరిత్రను తెలుసుకోవడం మరియు శారీరకమైన పరీక్షలు చేయడం. రెండవదిగా చూస్తే టెస్ట్ ఫర్ విజన్, హియరింగ్ అండ్ స్పీచ్. సో అందుకే కంటికి సంబంధించింది, వినికిడికి సంబంధించినది, మాట్లాడడానికి సంబంధించిన పరీక్షలు చేయాలి. అంతేకాకుండా క్లినికల్ ఎగ్జామినేషన్స్ లైక్ బ్లడ్ అండ్ యూరిన్ ఎగ్జామినేషన్స్ కూడా మనం చేయాలి. దెన్ థర్డ్ వన్ ఈస్ రెగ్యులర్ రికార్డింగ్ లైక్ హైట్ అండ్ వెయిట్ అండ్ ఎగ్జామినేషన్ ఫర్ వార్మ్స్. సో కామన్గా రెగ్యులర్గా మనం రికార్డ్ చేయాల్సింది ఏంటి అంటే ఎత్తును మరియు హైట్ను మరియు వెయిట్, ఎత్తును మరియు బరువును. అంతేకాకుండా నులి పురుగులకు సంబంధించిన టెస్ట్ కూడా మనం చేయాలి. దెన్ సెకండ్ ఈజ్ స్కూల్ పర్సనల్. సో ఈ మెడికల్ ఎగ్జామినేషన్ షుడ్ బి కండక్టెడ్ టు ద టీచర్స్ అండ్ అదర్ స్కూల్ పర్సనల్. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారంటే ఏదో టీచర్ అయినా లేదా స్కూల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా చేయొచ్చు, అంతేకాకుండా హెల్త్ వర్కర్ కూడా చేయొచ్చు. దెన్ థర్డ్ వన్ ఈజ్ డైలీ మార్నింగ్ ఇన్స్పెక్షన్. ప్రతిరోజు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఇన్స్పెక్ట్ చేస్తూ ఉండాలి. ది టీచర్ డైలీ ఇన్స్పెక్ట్ ద చిల్డ్రన్ అండ్ క్యాన్ డిటెక్ట్ ద చేంజెస్ ఇన్ ద చైల్డ్ అపీరెన్స్ అండ్ బిహేవియర్. సో ప్రతిరోజు పిల్లల్ని టీచర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ది టీచరే ఏదైనా ప్రాబ్లమ్స్, ఏదైనా బిహేవియర్లో తేడా కానీ అపీరెన్స్లో తేడా ఉంటే కూడా టీచర్ ఐడెంటిఫై చేయగలుగుతారు. ది ఫస్ట్ అయితే ఏం ఐడెంటిఫై చేయాలి? ది ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లష్డ్ ఫేస్, అంటే వాపు వచ్చిన ముఖాన్ని అబ్జర్వ్ చేయాలి, ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేయాలి. దెన్ నెక్స్ట్ ఎనీ ర్యాష్ ఆర్ స్పాట్, ఏదైనా పుండు రావడం, ర్యాష్ రావడం. దెన్ నెక్స్ట్ సిమ్టమ్స్ ఆఫ్ అక్యూట్ కోల్డ్, సాధారణమైన జలుబుకు సంబంధించిన లక్షణాలు. దెన్ నెక్స్ట్ ఈజ్ కఫింగ్ అండ్ స్నీజింగ్ అండ్ సోర్ థ్రోట్, దగ్గడం, తుమ్మడం, గొంతు నొప్పి అలాంటివి. ద నెక్స్ట్ రిజిడ్ నెక్, అంటే బిగుసుకుపోయిన మెడ, అనగా అలా ఇలా అక్కడ అటు ఇటు తిప్పక బిగుసుకుపోయి ఉన్న మెడ. దెన్ నెక్స్ట్ నాసియా అండ్ వామిటింగ్, అంటే వికారము, వాంతులు. దెన్ రెడ్ ఆర్ వాటరీ ఐస్, అంటే కంటి నుంచి నీరు కారడం, ఎర్రగా మారడం అలాంటివి. హెడేక్, ఫీవర్ అండ్ డయేరియా, తలనొప్పి, జ్వరము, విరోచనాలు కావడం. ద నెక్స్ట్ స్కిన్ కండిషన్స్ లైక్ స్కాబిస్ అండ్ రింగ్ వామ్. స్కిన్ కండిషన్స్ అంటే చర్మానికి సంబంధించినవి, గజ్జి లేదా తామర లాంటివి. ఇవి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతాయి కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. దెన్ హెల్త్ఫుల్ స్కూల్ ఎన్విరాన్మెంట్, ఆరోగ్యకరమైన పాఠశాల వాతావరణం. ఈ హెల్తీఫుల్ స్కూల్ ఎన్విరాన్మెంట్ విత్ గుడ్ శానిటేషన్ ఈజ్ ఎసెన్షియల్ requirement for the best emotional, social and personal health of the students.
సో ఆరోగ్యకరమైన పాఠశాల వాతావరణం అనేది పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అది మానసికంగా కానీ, సోషల్గా కానీ, ఆరోగ్యం మీద కానీ, దేని మీదైనా కూడా చాలా చూపిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన స్కూల్ వాతావరణం లేదా పాఠశాల వాతావరణం అనేది ఎలా ఉంటుందంటే, మంచి అలవాట్లు ఉంటే మంచి వాతావరణం అనేది ఉంటుంది. సో మరి ఈ ఆరోగ్యకరమైన పాఠశాల వాతావరణం రావాలంటే స్కూల్ ఎలాంటి ప్లేసెస్ లో ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలాగ ఉండాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ లొకేషన్. The school premises should be fenced and kept free from the hazards like busy places, roads, cinema houses, factories, railway tracks and market places. సో స్కూల్ అనేది ఎక్కడ లొకేట్ చేసి ఉండాలి అంటే ఇది సెంట్రల్ గా లొకేట్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం లేదా అవుట్స్కట్ లో అయినా ఉండాలి. అంతేకాకుండా ఇవి ఫ్రీ ఫ్రమ్ అజర్స్ అంటే హానికరమైన వాటికి దూరంగా ఉండాలి. అంటే లైక్ బిజీ ప్లేసెస్ లో స్కూల్ ఉండకూడదు, రోడ్ సైడ్ ఉండకూడదు, సినిమా థియేటర్స్ మధ్యలో ఉండకూడదు, ఫ్యాక్టరీస్ పక్కన ఉండకూడదు, రైల్వే ట్రాక్స్ పక్కన ఉండకూడదు, మార్కెట్ ప్లేసెస్ దగ్గర కూడా స్కూల్ ఉండకూడదు. సైట్ ఎక్కడ ఇట్ షుడ్ బి హైట్ ప్లేసెస్ అండ్ 10 acres ఫర్ ఎలిమెంటరీ స్కూల్, 5 acres ఫర్ ప్రైమరీ స్కూల్. ఈ సైట్ ఎలా ఉండాలి ప్లేస్ అంటే చాలా విశాలంగా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. సో ఎలిమెంటరీ స్కూల్ ని చూస్తే 10 acres, అదే ప్రైమరీ స్కూల్ ని చూస్తే 5 acres ఉండాలి. దెన్ థర్డ్ ఈజ్ స్ట్రక్చర్. సో క్లాస్ రూమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే వాల్స్ థిక్నెస్ 10 inches అండ్ హీట్ రెసిస్టెంట్ అంటే లోపలికి హీట్ వచ్చే విధంగా ఉండకూడదు. The next is classrooms. How the classrooms అంటే veranda should be attached to the classroom and accommodate only 40 students. సో క్లాస్ రూమ్ కి వరండా అటాచ్ అయి ఉండాలి. ప్రతి క్లాస్ రూమ్ లో 40 స్టూడెంట్స్ మాత్రమే ఉండాలి. మోర్ దాన్ 40 స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లో ఉండకూడదు. The next furniture. It should suit the age group of students and the chair should be proper backrest with the desk. సో ఫర్నిచర్ అనేది ఎలా ఉండాలంటే ఏజ్ గ్రూప్ కు తగ్గట్టుగా ఫర్నిచర్ ఉండాలి. అంతేకాకుండా ఇంకా చెప్పాలి అంటే స్టూడెంట్ ప్రాపర్ గా కూర్చోవడానికి బ్యాక్ రెస్ట్ ఉండాలి డెస్క్ కి. ద నెక్స్ట్ ఈస్ డోర్స్ అండ్ విండోస్. కిటికీలు మరియు తలుపులు ఎలాగుండాలంటే ఇట్ షుడ్ బి బ్రాడ్, విశాలంగా ఉండాలి. ద నెక్స్ట్ కలర్. White color is the preferable to provide the peaceful environment. White color ని జనరల్ గా కామన్ గా యూజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఎప్పుడు శాంతిగా పీస్ఫుల్ గా ఉంటది. సో భయాందోళనకు గురి కాకుండా ఉంటారు పిల్లలు. ద నెక్స్ట్ ఈజ్ లైటనింగ్. ఇట్ షుడ్ హ్యావ్ సఫిషియంట్ న్యాచురల్ లైట్. లైట్ వెలుతురు ఎలా ఉండాలంటే సఫిషియంట్ గా ఉండాలి, న్యాచురల్ గా కూడా ఉండాలి. ద నైన్త్ ఈస్ వాటర్ సప్లై. సో వాటర్ సప్లై ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ సేఫ్ వాటర్, కంటిన్యూస్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రమ్ ద ట్యాప్స్. సో ఇది ఎలాగుండాలి వాటర్ సప్లై అంటే కంటిన్యూస్ గా వాటర్ సప్లై ఉండాలి. సో డిపెండెంట్ గా కాకుండా ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఉండాలి. ద నెక్స్ట్ ఈస్ ఈటింగ్ ఫెసిలిటీస్. సో సపరేట్ రూమ్ ఫ్రమ్ మిడ్ డే మీల్ అండ్ టిఫిన్. సో ఈటింగ్ ఫెసిలిటీస్ ని చూసినట్లయితే భోజనానికి, టిఫిన్ కి సపరేట్ రూమ్ అనేది ఉండాలి. దెన్ 11 ఈస్ లాబొరేటరీ ఫెసిలిటీస్. లాబొరేటరీ ఫెసిలిటీస్ ని చూస్తే సపరేట్ టాయిలెట్స్ మేడ్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ విత్ 1 urinal ఫర్ 60 స్టూడెంట్ అండ్ 1 latrine ఫర్ 100 స్టూడెంట్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ కి సపరేట్ గా ఈ లాబొరేటరీ ఫెసిలిటీస్ ఉండాలి. ఒక యూరినల్ 60 మందికి యూజ్ చేయొచ్చు, 1 latrine 100 మందికి యూజ్ చేయొచ్చు. ద నెక్స్ట్ ఈస్ డెంటల్ ఎగ్జామినేషన్. Guidance for maintenance of dental hygiene and improvement of dental appearance should be emphasized during dental checkups. Dental examination కంపల్సరీ చేయాలి. ఇది చేయడం వల్ల పిల్లల్లో కామన్ గా ఉంచే దంతాలకు సంబంధించిన సమస్యలను మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. కాబట్టి ఎవ్రీ 6 months ఒకసారి డెంటల్ చెకప్స్ ని చేయాలి. దెన్ 13 ఐ హెల్త్ సర్వీసెస్. So early detection of eye problems and school children is essential and to prevent their complication. మనము కంటికి సంబంధించిన పరీక్షలు చేయడం ద్వారా సమస్యలను గుర్తించవచ్చు, అంతేకాకుండా కాంప్లికేషన్స్ ని అవాయిడ్ చేయొచ్చు. The next, nutritional problems and supplementation. సో న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఏంటివి అంటే లో బర్త్ వెయిట్, బరువు తక్కువగా ఉండడం, సరిగా పోషకాహారం తీసుకోకపోవడం వల్ల బరువు తక్కువగా ఉండే పిల్లలు ఉండడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. పోషకాహారం లేమి వల్ల వచ్చే ఒక రకమైన జబ్బు. దెన్
దెన్ థర్డ్ వన్ ఈజ్ జిరాప్థాల్మియా, వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వచ్చే కంటికి సంబంధించిన వ్యాధి. దెన్ ఫోర్త్ వన్ ఈజ్ న్యూట్రిషనల్ అనీమియా, పోషకాహార లోపం వల్ల వచ్చే రక్తహీనత. దెన్ ఫిఫ్త్ వన్ ఈజ్ అయోడిన్ డెఫిషియన్సీ, అయోడిన్ డెఫిషియన్సీ వల్ల గాయిటర్ అనే జబ్బు రావడం వస్తుంది. కాబట్టి గాయిటర్ రాకుండా ఉండాలంటే అయోడిన్ డెఫిషియన్సీని మనము తగ్గించాలి. ద నెక్స్ట్ ఎండమిక్ ఫ్లోరోసిస్. సో ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలను కూడా మనం ఆ ఫ్లోరైజ్డ్ వాటర్ని తీసుకోవడం కూడా తగ్గించాలి. ద నెక్స్ట్ ఈస్ లాథరిజం. సో లాథరిజం అనేది కేసరి దాల్ అనే పప్పు తీసుకోవడం వల్ల వచ్చే ఒక రకమైన జబ్బు. ఇది మానసికంగా శారీరకంగా ఎంతగానో ప్రభావం చూపుతుంది. ద నెక్స్ట్ ఈస్ హెల్త్ ఎడ్యుకేషన్. It is an important health program of the health program. The goal of health education is to bring the desirable changes in the knowledge, attitude and practice related to health. It should cover in school following. సో హెల్త్ ఎడ్యుకేషన్ అనేది, ఆరోగ్య బోధన అనేది స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలలో చాలా ముఖ్యమైనది. దీని మెయిన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఏదైతే బోధించాలనుకుంటున్నారో దానిని మనం ప్రాక్టీస్లోకి తీసుకురావడం, వాళ్ళకి అలవాటు చేసేలాగా వారికి నాలెడ్జ్ను పెంపొందించడం. అయితే ఆరోగ్య బోధనలో ముఖ్యంగా ఉండాల్సినవి ఏంటివి అంటే పర్సనల్ హైజీన్, ఎన్విరాన్మెంటల్ హైజీన్, ఫ్యామిలీ హెల్త్. అనగా మొదటిగా వ్యక్తిగత శుభ్రత గురించి చెప్పాలి, రెండవదిగా పరిశుభ్రత గురించి చెప్పాలి, మూడవదిగా కుటుంబ ఆరోగ్యం గురించి చెప్పాలి. The next is community nutrition programs. The government of India has started several large scale supplementary feeding programs. గవర్నమెంట్ ఇండియా చాలా రకాలైన ప్రోగ్రామ్స్ ని పెట్టింది. అందులో ఇప్పుడు మనం చూద్దాం ఒక్కొక్కటిగా. మొదటిగా విటమిన్ ఏ ప్రొఫైలాక్సిస్ ప్రోగ్రామ్. Vitamin A prophylaxis program. It is a national program to control the blindness and to administer a single dose of vitamin A, 2 lakhs international units orally to all preschool children in community every 6 months through health worker. Vitamin A prophylaxis program అనగా ఇది ఒక జాతీయ ఆరోగ్య కార్యక్రమం. ఈ విటమిన్ ఏ ప్రొఫైలాక్సిస్ ఎందుకు ఇస్తాము అంటే బ్లైండ్నెస్ ని కంట్రోల్ చేయడానికి, అంధత్వాన్ని కంట్రోల్ చేయడానికి. ఈ బ్లైండ్నెస్ రాకుండా ఉండాలంటే మనం 2 lakhs ఇంటర్నేషనల్ యూనిట్ విటమిన్ ఏ ద్రావణాన్ని ఓరల్ గా ఇవ్వాలి. ప్రతి చిల్డ్రన్స్ కి, ప్రీ స్కూల్ చిల్డ్రన్స్ కి ఇవ్వాలి. ఇది ఎవ్రీ 6 months ఒకసారి హెల్త్ వర్కర్ ఈ విటమిన్ ఏ ద్రావణాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ ఈస్ prophylaxis against nutritional anemia. It's for prevention of nutritional anemia in this program is through distribution of iron and folic acid tablets and pregnant women and young children 1 to 12 years. So prophylaxis against nutritional anemia, పోషకాహారం లోపం వల్ల వచ్చే రక్తహీనత, ఇది తగ్గించాలి అంటే మనం ఏం చేయాలంటే పిల్లలకి, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. The next third one is control iodine deficiency program. The National Goiter Control Program was launched by the Government of India in 1962. It is mainly for the identify the goiter endemic areas and supplies the iodized salt for goiter control. ఈ గాయిటర్ కంట్రోల్ ప్రోగ్రామ్ ని ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1962లో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. ఇది మెయిన్ గా ఎందుకు అంటే గాయిటర్ ని కంట్రోల్ చేయాలి. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల గాయిటర్ అనే జబ్బు వస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అయోడైజ్డ్ సాల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ద నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ స్పెషల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్. It was started in 1970 for the nutritional benefits of children before 6 years of age, pregnant and nursing mothers. And it is an operation in urban slums, tribal, backward rural areas. This supplementary food supplies about 300 kilocalories and 10 to 12 grams of protein for child per day, and mother receive the 500 kilocalories and 25 grams of protein. సో స్పెషల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ మనం చూసినట్లయితే ఇది 1970లో స్టార్ట్ అయింది. దీని యొక్క మెయిన్ బెనిఫిట్స్ ఎవరికి అంటే బిలో
6 సంవత్సరాల్లో పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు మరియు పాలిచ్చు తల్లులకి. ఈ ప్రోగ్రామ్ ఎక్కువగా అర్బన్ స్లమ్స్ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో, బ్యాక్వర్డ్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సప్లిమెంటరీ ఫుడ్, ఇది ఏం ఫుడ్ సప్లై చేస్తున్నారు అంటే 10 to 12 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల చిన్న పిల్లల్లో 300 కిలో క్యాలరీస్ శక్తి రావడం జరుగుతుంది. మదర్ని చూస్తే 25 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల 500 కిలో క్యాలరీస్ శక్తి అనేది వస్తుంది. The next is Balbadi Nutritional Program. It is started in 1970 for the benefits of children 3 to 6 years in rural areas. The programs implemented through the Balbadi, which also provided pre-primary education to these children. The child provides 300 kilocalories and 10 grams of protein per day. సో బాల్బడి న్యూట్రిషన్ ప్రోగ్రామ్ చూస్తే ఇది 1970లో స్టార్ట్ అయింది. ఇది ఎవరి కోసం అంటే ముఖ్యంగా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల కోసం. అంతేకాకుండా దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే పిల్లలని స్కూల్కి పంపించాలి, అంతేకాకుండా వారికి పోషకాహారాన్ని అందించాలి. సో ఎలాగా అంటే 10 grams ఆఫ్ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి 300 కిలో క్యాలరీల శక్తి రావడం అనేది జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఈజ్ 6th ICDS program. So Integrated Child Development Scheme. It is started 1975 in following the National Policy for Children. This is a strong nutritional program. It provides supplementary nutrition. ICDS program ని మనం చూసినట్లయితే ఇది 1975లో స్టార్ట్ అయింది. ఇది చిల్డ్రన్స్ యొక్క ఒక పాలసీ. ఇందులో ఏముంటుందంటే ఫుడ్ సప్లిమెంటేషన్, అంటే పిల్లలకి పోషకాహారాన్ని అందించడం. అంతేకాకుండా ఇంకా ఏం చేస్తారు అంటే విటమిన్ A ప్రొఫైలాక్సిస్ and iron and folic acid distribution for children below 6 years, pregnant and లాక్టేటింగ్ మదర్స్. అంటే విటమిన్ ఏ ద్రావణాన్ని మరియు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లని ఇవ్వడం జరుగుతుంది. ఎవరికంటే 6 సంవత్సరాల్లో పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు మరియు పాలిచ్చు తల్లులకి. అంతేకాకుండా ది ICDS కవర్స్ మోర్ దెన్ 1000 కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాకర్స్. సో ఇది ICDS ప్రోగ్రామ్ అనేది 1000 కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్స్ ని కవర్ చేసింది. అంతేకాకుండా అంగన్వాడీ వర్కర్ ఆర్ డూయింగ్ సర్వీసెస్ అట్ విలేజ్ లెవెల్. ఈచ్ అంగన్వాడీ వర్కర్ కవర్స్ ద 1000 పాపులేషన్. అంగన్వాడీ వర్కర్ ని మనం చూస్తే ఈ విలేజ్ లెవెల్ ICDS ప్రోగ్రామ్ అంగన్వాడీ వర్కర్ లుక్అవుట్ చేస్తారు. ప్రతి 1000 పాపులేషన్ కి ఒక అంగన్వాడీ వర్కర్ ఉంటారు. దెన్ నెక్స్ట్ ఈజ్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్. సో మిడ్ డే మీల్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్కూల్ లంచ్ ప్రోగ్రామ్. దీన్ని స్కూల్ లంచ్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ 1961 త్రూ అవుట్ ద కంట్రీ. 1961లో ఈ ప్రోగ్రామ్ కంట్రీ మొత్తం కూడా స్టార్ట్ అయింది. ది మెయిన్ ఆబ్జెక్టివ్ of the program is attract the children for admission into school and improvement of literacy in children. So the main objective ఏంటి అంటే పిల్లల్ని స్కూల్ కి అట్రాక్ట్ చేయాలి, అనగా నిరక్షరాస్యతను తగ్గించాలి, అక్షరాస్యతను పెంచాలి. దెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటివి అంటే ది ఫస్ట్ వన్ ఈస్ మీల్ షుడ్ బి సప్లిమెంట్. సో ఇచ్చే మీల్ ఎలా ఉండాలంటే పోషకాహారంతో కూడినగా ఉండాలి. సెకండ్, ఇట్ సప్లై అట్లీస్ట్ 1/3 ఆఫ్ ఎనర్జీ అండ్ హాఫ్ ఆఫ్ ద ప్రోటీన్ నీడ్. సో వాళ్ళు ఇచ్చేది చాలా ఎనర్జీ, అంటే ఇచ్చే ప్రోటీన్ కి సంబంధించిన డైట్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది, అది ఎనర్జీ రావడం కూడా జరుగుతుంది. దెన్ థర్డ్ వన్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ మీల్ షుడ్ బి రీజనబుల్ లో. అంటే మనం కాస్ట్ చూసినట్లయితే చాలా రీజనబుల్ గా ఉంటుంది, తక్కువగా కూడా ఉంటుంది. దెన్ ఫోర్త్, ఈజీలీ ప్రిపేర్డ్. ఆ ఫుడ్ ఎలా ఉంటుంది అంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది. దెన్ ఫిఫ్త్ వన్ ఈస్ లోకల్ అవైలబుల్ షుడ్ బి యూజ్డ్. ఈ ప్రిపేర్ చేయడానికి ఫుడ్ లోకల్లో ఉన్న ఐటమ్స్ ని, ఫుడ్ ని మాత్రమే యూజ్ చేస్తారు. దెన్ నెక్స్ట్ ఈస్ మెనూ ఆఫ్ మిడ్ డే మీల్. సో మిడ్ డే మీల్ యొక్క మెనూ ఎవరిచ్చారు అంటే ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ రికమెండ్ చేసింది. ఇందులో సీరియల్స్ అండ్ మిల్లెట్స్, ధాన్యాలు, తృణధాన్యాలు 75 grams ఉంటాయి. పల్సెస్, పప్పు ధాన్యాలు 30 grams. ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్, నూనెలు మరియు క్రొవ్వులు 8 grams. లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు 30 grams. నాన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే కాయగూరలు 30 grams. మిల్క్ 150 to 200 ml. ఈ మెనూను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది చాలా ఎనర్జెటిక్ గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ స్కూల్ హెల్త్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్. అంటే స్కూల్ హెల్త్ పాఠశాల ఆరోగ్యం యొక్క రికార్డ్స్ మరియు రిపోర్ట్స్.
Additional whole school health records of each student should be maintained. Their records contain. So ప్రతి ఒక్కొక్క స్టూడెంట్స్ కి ఒక్కొక్క రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఆ రికార్డ్ లో ఏముంటాయి అంటే ఐడెంటిఫై ద డేటా, నేమ్ ఆఫ్ ద బర్త్, పేరెంట్స్ నేమ్, అడ్రస్ అండ్ పాస్ట్ హెల్త్ హిస్టరీ. ఆ రికార్డులో ఏముంటుందంటే చైల్డ్ యొక్క నేమ్, అడ్రస్, పేరెంట్స్ నేమ్, ఏదైనా ఫాస్ట్ హెల్త్ హిస్టరీ కూడా ఉంటుంది. సెకండ్, రికార్డ్స్ ఆఫ్ ఫైండింగ్ ద ఫిజికల్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ స్కూల్ హెల్త్ రికార్డ్స్ చూస్తే ఇంకా ఏమేమి ఉండాలి రికార్డ్స్ లో అంటే స్కూల్ హెల్త్ కి సంబంధించి అంటే ఏమైనా టెస్ట్, శారీరక పరీక్షలు చేసినా, స్క్రీనింగ్ టెస్ట్ చేసినా కూడా అందులో పొందుపరుస్తారు. ద నెక్స్ట్, రికార్డ్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్. ఇంకా ఏమైనా సర్వీసెస్ చేస్తే కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. The next, role of MPHW female in school health. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ యొక్క విధులు. స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ లో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ యొక్క విధులు ఏంటివి? సో ది ప్రోగ్రామ్ కోఆర్డినేషన్ విత్ ద టీచర్ అండ్ పేరెంట్స్. ది ఆర్గనైజింగ్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ హెల్త్ పర్సనల్ నీడ్. సో ప్రోగ్రామ్ యొక్క కోఆర్డినేషన్ అనేది ఎప్పుడు టీచర్స్ తో, పేరెంట్స్ తో కూడా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయాలి అంటే హెల్త్ పర్సనల్స్ అవసరమై ఉంటారు. ఫస్ట్ వన్ ఈస్ కలెక్ట్ ద చిల్డ్రన్ డేటా ఫ్రమ్ ద స్కూల్. సో స్కూల్ నుంచి మనం చిల్డ్రన్స్ డేటా కలెక్ట్ చేయాలి. దెన్ సెకండ్ వన్ ఈస్ విజిట్ ద స్కూల్ ఫర్ కండక్టింగ్ హెల్త్ ప్రోగ్రామ్ అరేంజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్. తర్వాత స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలంటే స్కూల్ని విజిట్ చేసి మెడికల్ ఆఫీసర్ సహాయంతో ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయాలి. దెన్ థర్డ్ వన్ ఈస్ కీప్ రికార్డ్స్ ఆఫ్ చిల్డ్రన్ హెల్త్. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన రికార్డ్స్ ని మెయింటైన్ చేయాలి. దెన్ ఫోర్ వన్ ఈస్ ప్లాన్ విత్ ద టీచర్స్ ఫర్ నీడెడ్ ఇంప్రూవ్మెంట్ ఫెసిలిటీస్ సచ్ ఎ లైట్నింగ్, వెంటిలేషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ మిడ్ డే మీల్స్. అంటే ఏవైనా ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నట్లయితే వాటిని స్కూల్లో ఇంప్రూవ్ చేసేలాగా వెలుతురు కానీ, లైట్నింగ్ గాలి కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, మిడ్ డే మీల్ కానీ ఏదైనా తక్కువగా ఉన్నట్లయితే దాన్ని మనం ఏం చేయాలంటే ప్రొవైడ్ చేయాలి. ద నెక్స్ట్, ప్రొవైడ్ హెల్త్ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్స్ పేరెంట్స్ అండ్ టీచర్. సో ఆరోగ్య బోధన తల్లిదండ్రులకి, పిల్లలకి మరియు టీచర్స్ కి కూడా చెప్పాలి. దెన్ సిక్స్ వన్ ఈస్ ప్రమోట్ ప్లాంట్ కిచెన్ గార్డ్. పెరటి తోటల పెంపకం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాటిని పెంచేలాగా చూడాలి. దెన్ సెవెంత్ ఈస్ మెయింటైనింగ్ పౌల్ట్రీ కీపింగ్, అనగా కోళ్ళ పెంపకము అలాంటివి. సో జంతువుల పెంపకాన్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ద నెక్స్ట్ ఈస్ సమ్మరీ. So, summary. School health program is an important function of the primary health center. School teachers, parents and the children, the community and the health team all need to cooperate to making the school health program a good school health program including. So, పాఠశాల ఆరోగ్య కార్యక్రమం అనేది ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల యొక్క ముఖ్యమైన విధి. అంతేకాకుండా స్కూల్ టీచర్స్, పేరెంట్స్, చిల్డ్రన్స్ కూడా ఇందులో పాల్గొంటారు. సక్సెస్ఫుల్ గా ఆ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ జరగాలి అంటే అందులో కొన్ని అంశాలు ఉండాలి. అవేంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ హెల్తీఫుల్ స్కూల్ ఎన్విరాన్మెంట్. ఆరోగ్యకరమైన పాఠశాల వాతావరణం ఉండాలి. తర్వాత అందులో మిడ్ డే మీల్, మధ్యాహ్న భోజనం ఉండాలి. థర్డ్ వన్ ఈజ్ ప్లే అండ్ స్పోర్ట్స్. మంచి గేమ్స్ ఉండాలి, శారీరక సంబంధమైనవి, మానసికమైన సంబంధవి. ఫోర్త్ వన్ ఈజ్ హెల్త్ ఎడ్యుకేషన్, ఆరోగ్య బోధన. ఈ ఫోర్ని కూడా మనం, ఈ నాలుగింటిని కూడా మనం స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ లో చూస్తాం. ఇవి ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలను మనం చేపట్టినప్పుడు మాత్రమే స్కూల్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది. Then next is question and answers. Long answer type questions. First one is explain nutritional health program in India. భారతదేశంలోని వివిధ రకాల పోషకాహార కార్యక్రమాల గురించి రాయండి. సెకండ్ వన్ ఈస్ రైట్ అబౌట్ ద రోల్ ఆఫ్ MPHW ఫీమేల్ డ్యూరింగ్ స్కూల్ హెల్త్ సర్వీసెస్. సో స్కూల్ ఆరోగ్య సేవలు, పాఠశాల ఆరోగ్య సేవలలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ యొక్క విధుల గురించి రాయండి. థర్డ్ వన్ ఈస్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్. పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలోని అంశాల గురించి రాయండి. ద నెక్స్ట్ ఈజ్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. ఫస్ట్ వన్ ఈజ్ లిస్ట్ అవుట్ ద అబ్జెక్టివ్స్ ఆఫ్ స్కూల్ హెల్త్ సర్వీసెస్. పాఠశాల ఆరోగ్య సేవల యొక్క విషయాల గురించి రాయండి. సెకండ్ వన్ ఈజ్ వాట్ ఆర్ ద న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలోని పోషకాహార సమస్యల గురించి రాయండి. థర్డ్ వన్ ఈస్ డిఫైన్ హెల్త్ ఎడ్యుకేషన్. ఆరోగ్య బోధన అంటే అనగానేమి. ఫోర్త్ ఈస్ రైట్ అబౌట్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్. మధ్యాహ్న భోజన పథకం గురించి రాయండి. ఫిఫ్త్ వన్ ఈస్ రైట్ అబౌట్ ICDS ప్రోగ్రామ్.
సో ICDS ప్రోగ్రామ్ గురించి రాయండి. 6th వన్ ఈస్ లిస్ట్ అవుట్ ద సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్. సో సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ మీకు తెలిసిన సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ ని లిస్ట్ అవుట్ చేయండి. 7th వన్ ఈస్ రైట్ ద బెనిఫిట్స్ ఆఫ్ కిచెన్ గార్డెన్, పెరటి తోట పెంపకం యొక్క ఉపయోగాలు రాయండి. 8th వన్ ఈస్ లిస్ట్ అవుట్ ద స్కూల్ హెల్త్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్, స్కూల్ హెల్త్ యొక్క రికార్డుల రిపోర్ట్ల గురించి రాయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ దట్ యు ఆల్ పీపుల్ ఆర్ అండర్స్టూడ్. నేను అనుకుంటున్నా మీకు అందరికీ అర్థమైందని. Students, welcome to online classes. Today I am going to take a topic in Unit 7, care of physically and mentally challenged in child health nursing. Okay, పిల్లల ఆరోగ్య శాస్త్రం లోపల యూనిట్ 7 కేర్ ఆఫ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ గురించి మనం తెలుసుకుందాము. ఇందులోపల వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి డెఫినేషన్. అకార్డింగ్ టు WHO, the sequence of events leading to disability and handicapped condition are as follows: injury or disease, impairment, disability, handicap. According to WHO means World Health Organization, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని మనకి ఇవ్వడం జరిగింది. అంటే చిన్నపిల్లలకి ఏదైనా చిన్న దెబ్బ కానీ లేదా ఏదైనా వ్యాధికి గురి అయినప్పుడు కానీ కొంచెం అస్వస్థత అనేది కలగడం అవుతుంది. దాని నుండి డిసబిలిటీ అంటే అబిలిటీ అనేది ఉండదు, కొంచెం మూవ్స్ అనేవి తక్కువగా ఉంటుంది. సో దానివల్ల అది కాలక్రమేణా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి హ్యాండిక్యాప్గా అంటే అంగవైకల్యానికి గురి అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకి WHO ఇచ్చిన డెఫినేషన్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్. హ్యాండిక్యాప్డ్ చైల్డ్ ఈజ్ వన్ హూ డీవియేట్స్ ఫ్రమ్ నార్మల్ health status either physically, mentally or socially and requires special care, treatment and education. Handicapped children అంటే సాధారణ శిశువుల మాదిరి కాకుండా ఏదైనా శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా ఎవరైతే కొంచెం ఎక్కువ శ్రద్ధను కోరుకుంటారో వారిని హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ అని అంటారన్నమాట. ఇందులోపల వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ అంటే అంగవైకల్యంని 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అందులోపల ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, సోషల్లీ హ్యాండిక్యాప్డ్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే శారీరకంగా ఏదైనా అంగవైకల్యానికి గురి అవ్వడాన్ని అంటే కాలు లేదా చేయి లేకపోవడం కానీ లేదా చెవులు వినిపించకపోవడం, మాట రాకపోవడం, ఇవన్నీ కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కిందికి రావడం జరుగుతుంది. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే మానసికంగా వాళ్ళు ఎదగని వాళ్ళని మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అని అంటారు. నెక్స్ట్ సోషల్ హ్యాండిక్యాప్డ్ అంటే వీళ్ళు సమాజంతో కలవకుండా సమాజానికి హాని చేసే విధంగా, తర్వాత మంచి అలవాట్లు కాకుండా చెడు అలవాట్లకు ఎవరైతే బానిసలు అవుతారో వాళ్ళను సోషల్ హ్యాండిక్యాప్డ్ అని అంటాము. ఇప్పుడు ఫస్ట్ మనము ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ గురించి తెలుసుకుందాము. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ లోపల కొన్ని రకాలు ఉంటాయి. అంటే మనం నార్మల్గా వచ్చేసి కొన్ని రకాలు ఉంటాయి. అందులో వచ్చేసి ఫస్ట్ వన్ బ్లైండ్, డెఫ్, డమ్, క్రిపుల్డ్ చైల్డ్. బ్లైండ్ అంటే గుడ్డివారు, డెఫ్ చెవిటివారు, డంబ్ మూగవారు, క్రిపుల్డ్ చైల్డ్ అంటే అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు. అంటే శరీరంలో ఉండాల్సిన అవయవాల లోపల ఏదైనా ఒక అవయవం లేకపోతే వాళ్ళని క్రిపుల్డ్ చైల్డ్గా పరిగణించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి మనము బ్లైండ్నెస్ గురించి తెలుసుకుందాము. బ్లైండ్నెస్
According to WHO, the inability to count fingers in daylight from a distance of 3 meters is defined as blindness. బ్లైండ్నెస్ అంటే గుడ్డితనము, అంటే కళ్ళు కనిపించకపోవడం. డేలైట్లో కానీ లేదా నైట్లో కానీ వాళ్ళకి ఏదైనా ఏ వస్తువు కూడా కనిపించదు. ఇప్పుడు మనం పిక్చర్లో కనుక చూస్తున్నట్టయితే కర్ర పట్టుకొని నడవడం అనేది జరుగుతుంది. అంటే కళ్ళు కనిపించకపోవడం వల్ల ముందట ఏమున్నది అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి స్టిక్ సహాయంతో వాళ్ళు ఏవైనా అన్ని పనులు చేసుకోవడం అనేది జరుగుతుంది. దీనినే బ్లైండ్నెస్ అని అంటారు. బ్లైండ్నెస్ లోపల రేచీకటి అనేది ఉంటుంది, పూర్తి అంధత్వం అనేది ఉంటుంది. పూర్తి అంధత్వం అంటే వాళ్ళకి 24 hours ఏం కూడా కనిపించదు. రేచీకటి అని అంటే మార్నింగ్ టు ఈవినింగ్ 6 వరకు వాళ్ళకి కనిపిస్తుంది. 6 తర్వాత అంటే సంధ్యా సమయం నుండి మళ్ళీ మార్నింగ్ వరకు కూడా వాళ్ళకి ఏం కూడా కనిపించదన్నమాట. దానిని రేచీకటి అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనం డెఫ్నెస్ గురించి తెలుసుకుందాము. డెఫ్నెస్, ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏబుల్ టు హియర్ యాజ్ వెల్ యాజ్ సమ్వన్ విత్ నార్మల్ హియరింగ్. ఇట్ కెన్ అఫెక్ట్ 1 ear ఆర్ both ears and leads to difficulty in hearing conversational speech or loud sounds. డెఫ్నెస్ అంటే చెవిటివారు, అంటే మనం ముందట వ్యక్తి కానీ ఎదుటి వ్యక్తి లేదా పక్కన ఉన్నవారు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళకి వినిపించకపోతే, అంటే నార్మల్ హియరింగ్ లాగా లేకపోతే వాళ్ళకి వినిపించకపోతే వాళ్ళని డెఫ్ అని అంటాము. ఇందులో ఒక చెవి వినిపించకపోవచ్చు లేదా 2 చెవులు వినిపించకపోవచ్చు. వీళ్ళు లౌడ్ సౌండ్స్ కొంతమందికి పెద్దగా సౌండ్ చేస్తూ గట్టిగా మాట్లాడితే వినిపిస్తుంది. కొంతమందికి అసలు మొత్తం ఏం కూడా వినిపించడం అనేది ఉండదు. వీళ్ళకు ఏంటి అంటే చెవిటికి మిషన్ అనేది దొరుకుతుంది. ఆ మిషన్ పెట్టుకోవడం వల్ల చెవులు వినిపిస్తాయి. అంతేకాకుండా వీళ్ళకు ఇక మనం ఏదైనా చెప్పాలనుకున్నా అని మూగ భాషలతోటి అంటే సైగలతోటి చెప్పడం వల్ల కూడా వాళ్ళకి మన కన్వర్సేషన్ అనేది తెలియజేయగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి స్పీచ్ హ్యాండిక్యాప్డ్, దీనినే డంబ్ అని కూడా అంటారు. అంటే మూగవారు అనుకోవచ్చు లేదా కొంచెం నత్తి కలిగిన వారు అని కూడా అనుకోవచ్చు. స్పీచ్ హ్యాండిక్యాప్డ్ మీన్స్ అన్ ఇంపైర్మెంట్ ఆఫ్ స్పీచ్ ఆర్ సౌండ్ ప్రొడక్షన్, ఫ్లూయెన్సీ, వాయిస్ ఆర్ లాంగ్వేజ్ which significantly affects a child's educational performance or their social, emotional or occasional development. అంటే స్పీచ్ అనేది ఇంపైర్మెంట్ అంటే లోపించడం అనేది జరుగుతుంది. అంటే సౌండ్ ప్రొడక్షన్ కరెక్ట్గా ఉండకపోవచ్చు లేదా ఫ్లూయెన్సీ అనేది ఉండదు. తర్వాత వాయిస్ ఎక్కువగా రాకపోవడం కానీ, తర్వాత కొంచెం నత్తి భాష మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా స్పీచ్ డిసబిలిటీ కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్. Orthopedically handicapped means orthopedic disability occurs when movements in our body are affected due to disease, injury, any absence or deformities in the joints, bones, muscles or an injury in nervous system. Locomotor disability means disability of the bones, joints or muscles leading to substantial restriction of the movement of the limbs. ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే బోన్స్ లేదా జాయింట్స్ లోపల ఏదైనా అంగవైకల్యం అనేది ఉండడం, అంటే 2 కాళ్ళకు బదులు 1 కాలు ఉండడం లేదా 1 చెయ్యి ఉండడం, ఇటువంటివి అన్నీ కూడా ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ కిందికి రావడం జరుగుతుంది. లోకోమోటర్ డిసబిలిటీ అని అంటే 2 కాళ్ళు చేతులు ఉన్నా కానీ మూమెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ పోలియో వచ్చిన వాళ్ళకి 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయి కానీ మూమెంట్స్ అనేవి తక్కువగా ఉంటుంది. కొంచెం కాలు చిన్నదిగా ఉండడం కానీ, తర్వాత ఎక్కువ వర్క్ దాని మీద ప్రెషర్ అనేది చేయలేకపోవడం అనేది కూడా ఉంటుంది. ఇది ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి ఇందులోపల మనం 4 రకాల గురించి తెలుసుకున్నాము. డెఫ్, డంబ్, బ్లైండ్నెస్ అండ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్. నా వచ్చేసి మనము సైకలాజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ గురించి మనం తెలుసుకుందాము. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి 2 types ఉంటుంది. అందులోపల వచ్చేసి మెంటల్ రిటార్డేషన్ అండ్ సెరిబ్రల్ పాల్సీ. ఫస్ట్ మనం మెంటల్ రిటార్డేషన్ గురించి తెలుసుకుందాము. దీన్ని మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అని కూడా అంటాము. ఎ మెంటల్ హ్యాండిక్యాప్ ఈజ్ అన్ ఇంపైర్మెంట్ ఇన్ అన్ ఇండివిజువల్స్ అబిలిటీ to function cognitively, emotionally or physically due to the presence of a psychiatric condition. This condition hinders someone's ability to perform a task or prevents that person from engaging in an activity without assistance.
అంటే ఈ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ లోపల కనుక చూస్తే ఇప్పుడు మన పక్క ఇమేజ్లో కనుక మనం చూసినట్టయితే తన ఏజ్ వచ్చి ఎక్కువగా ఏజ్ అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ చిన్నపిల్లల లాగా తన బిహేవియర్లో మనకి అంటే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్లో కానీ తను పట్టుకున్న దాంట్లో కానీ మనకి కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఏంటి అంటే ఇప్పుడు ఒక 10 years 15 years అమ్మాయి 10-15 years వాళ్ళలాగా ఉండకుండా జస్ట్ 3-4 years 5 years చిన్నపిల్లల్లాగా ఆడుకోవడం కానీ మొరాయించడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఏంటి అంటే మనకి ఫిజికల్గా కానీ కాగ్నిటివ్గా మెంటల్గా కానీ వాళ్ళు కరెక్ట్గా ఫిట్గా అనేది ఉండకపోవడం అనేది ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఏదైనా పనిని తొందరగా చేయలేకపోవడం కానీ తర్వాత ఏదైనా టాస్క్ ఇచ్చినా అని తొందరగా చేయకపోవడం, తర్వాత కంపల్సరీ వీళ్ళకి ఒక అసిస్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. దానినే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ లోపలనే డయాగ్నోసిక్ అంటే మనం ఈ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని మనం ఏ విధంగా గుర్తిస్తాము అని అంటే హిస్టరీ కలెక్షన్, చరిత్ర తెలుసుకోవడం. అంటే వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు అంటే వాళ్ళు తల్లి కడుపులో ఉన్నప్పుడే తల్లికి ఏదైనా దెబ్బ తగలడం కానీ, తల్లికి ఏదైనా రుబెల్లా లాంటివి, తర్వాత ఏమైనా వ్యాధులకు గురి అవ్వడం కానీ, మీజిల్స్ రావడం కానీ ఇలాంటివి కనుక జరిగినప్పుడు ఏమవుతుంది అంటే లోపల శిశువు లోపల మానసిక అంటే మెదడుపై ఎక్కువ ప్రభావం అనేది పడుతుంది. సో దానివల్ల పుట్టిన తర్వాత వాళ్ళు మెంటల్ రిటార్డెడ్ పర్సన్గా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్. ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ లోపల ఏంటి అని అంటే ఇన్ కేసు కాళ్ళు చేయి లేకపోయినా కానీ వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళు టోటల్గా మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకోసమని ఫిజికల్ ఎగ్జామినేషన్ లోపల వాళ్ళకి టోటల్గా అంటే అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నాయా అనేది మనము చూడాలి. నెక్స్ట్ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్. ఇప్పుడు న్యూరలాజికల్ ఎగ్జామినేషన్లో వచ్చేసి కాళ్ళు చేయి ఉన్నా కానీ వాళ్ళు నడవలేకపోతారు, పోలియోమైలైటిస్ అటువంటివన్నీ కూడా న్యూరలాజికల్ కండిషన్స్ అన్నమాట. సో ఈ న్యూరలాజికల్గా కూడా వాళ్ళు ఫిట్గా ఉంటే వాళ్ళకి మెంటల్గా డిసబిలిటీ అనేది ఉండదు. సో న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ అనేది మనం చేయాలి. అంతేకాకుండా అసెసింగ్ మైల్ స్టోన్ డెవలప్మెంట్. సో వాళ్ళకి మైల్ స్టోన్స్ అని అంటే మయూరాళ్ళు. ఈ మనకి చిన్నప్పుడు పుట్టిన తర్వాత 5 years వాళ్ళ లోపల వరకు మనం మైల్ స్టోన్స్ అనేది గుర్తించాలి. మైల్ స్టోన్స్ అంటే ఏ ఏజ్ లోపల ఏ మంత్ లోపల పిల్లలు ఏ విధంగా ఉంటారు అనేవి కొన్ని మనకి గుర్తులు అనేవి ఉన్నాయి. సో ఆ గుర్తులు అనేవి వాళ్ళ లోపల కరెక్ట్గా వచ్చాయా లేదా అంటే టాయిలెట్ ట్రైనింగ్ 2 yearsకే బ్లాడర్ కంట్రోల్లో ఉండాలి. సో వాళ్ళకి 2 yearsకి కంట్రోల్లో ఉందా లేదా, ఎన్ని ఇయర్స్ వరకు పక్క తడపడం అనేది ఉంది, తర్వాత ఎప్పుడు వాళ్ళు నడిచారు, ఎప్పుడు వాళ్ళు అంబాడారు, ఇవన్నీ కూడా ఈ మెంటల్ రిటార్డేషన్ లోపల మనము చూడవచ్చును. అంటే ఇవన్నిటి లోపల కనుక ఏదైనా దెబ్బ తగిలినట్టుగా అంటే కరెక్ట్ ఏజ్ లోపల కనుక కాలేదు అని అంటే వాళ్ళు కొంచెం మెంటల్గా అన్ఫిట్గా ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్. కొన్ని రకాల పరీక్షలు, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, తర్వాత మెటబాలిక్ డిసార్డర్స్ ఇవన్నీ చేయడం వల్ల కూడా తెలుస్తుంది. నెక్స్ట్ అమ్నియోసెంటసిస్ అంటే శిశువు గర్భంలో ఉన్నప్పుడే తల్లి యొక్క ఉమ్మనీరుని తీసి పరీక్ష చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఉమ్మనీరు లోపల మన యొక్క మెదడు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనేది కూడా ఈ ఉమ్మనీటిని పరీక్షించడం వల్ల మనకి తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా హియరింగ్ స్పీచ్ ఎవాల్యుయేషన్, ఈఈజీ, సిటీ స్కాన్. ఇప్పుడు మనం సిటీ స్కాన్ చేసినప్పుడు కూడా ఏమవుతుంది అంటే మన మెదడు కరెక్ట్గా ఉందా లేదా అంటే ఏమైనా ఇంపైర్మెంట్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి చెవులు సరిగా వినిపించడం కానీ మాట కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే మెంటల్ రిటార్డేషన్ అనేది ఫిజికల్ రిటార్డేషన్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్గా వాళ్ళు అన్ని రకాలుగా ఫిట్గా ఉంటేనే మెంటల్గా కూడా వాళ్ళు ఫిట్గా ఉండడం జరుగుతుంది. లేకపోతే అయ్యో నాకు కాలు లేదు, చేతి లేదు, దానివల్ల నేను అందరిలో కలవలేకపోతున్నాను అని వాళ్ళ భావన అనేది వాళ్ళ మనసు లోపల ఉండేసరికి ఆటోమేటిక్గా మెంటల్ రిటార్డేషన్కి గురి అవ్వడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము మెంటల్ రిటార్డేషన్ లెవెల్. అంటే ఈ మెంటల్ రిటార్డేషన్లో కూడా 4 types లెవెల్స్ ఉంటాయి. మైల్డ్ 50-70%, మోడరేట్ 35-40-50%, సివియర్ 20-35%, ప్రొఫౌండ్ బిలో 20%. ఇలా 4 రకాలుగా మెంటల్ రిటార్డేషన్ లెవెల్ అనేది ఉండడం జరుగుతుంది. అవి ఏంటివి అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి మైల్డ్ రిటార్డేషన్. ఇందులో ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్. అంటే ఇప్పుడు మన పెరుగుదలను ఏ విధంగా మనం గుర్తిస్తాం? మన శారీరక పెరుగుదలని కొలవడం ద్వారా కానీ లేదా ఎత్తు కొలవడం ద్వారా కానీ బరువు తూచడం ద్వారా కానీ మనం
కొలుస్తాము. కానీ అదే మెంటల్గా మన యొక్క మెదడుని అయితే బరువు తూచి మనం చెప్పలేం కదా, అవునా కదా. సో ఈ మెదడుని మనం ఏ విధంగా పరీక్షిస్తాము అంటే ఐక్యూ లెవెల్, ఇంటెలిజెంట్ క్వశ్చన్స్, అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా మనం కొన్ని క్వశ్చన్స్ వేసి వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలి. ఈ మైల్డ్ రిటార్డేషన్ లోపల ఏంటి అంటే 85 to 90% పీపుల్కి ఈ మైల్డ్ రిటార్డేషన్ లెవెల్ అనేది ఉంటుంది. అంటే కొంచెం మినిమం రిటార్డేషన్ అంటే సెన్సరీ మోటార్ ఏరియాస్ లోపల కానీ, అంటే కొంచెం డల్గా ఉన్న వాళ్ళందరినీ కూడా మైల్డ్ రిటార్డేషన్గా చెప్పవచ్చును. నెక్స్ట్ మోడరేట్ రిటార్డేషన్, ఇందులోపల ఏంటి అంటే ఒక 10% పీపుల్ వాళ్ళ వరకు కూడా ఈ మోడరేట్ రిటార్డేషన్ లోపల ఉండడం అనేది జరుగుతుంది. అంటే 50% వరకు వీళ్ళు ఓకే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సివియర్ రిటార్డేషన్, దట్ ఈస్ ఐక్యూ లెవెల్ 20 to 35% మాత్రమే. అంటే ఈ సివియర్ మెంటల్ రిటార్డేషన్ లోపల ఏంటి అంటే వీళ్ళ లోపల చాలా పూర్గా ఉంటుందన్నమాట. స్టేటస్ అనేది, స్పీచ్ అనేది సరిగా ఉండదు, తర్వాత ఇంకొకరితోటి సరిగా కలవడం అనేది ఉండదు. అంతేకాకుండా ఏంటి అని అంటే మనం ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళని లేదా క్వశ్చన్ వేసినప్పుడు కానీ ఏంటి అంటే తొందరగా ఆన్సర్ రాకపోవడం, చాలా నెమ్మదిగా చెప్పడం, ఆలోచించుకోవడం, తర్వాత మనం ఏమైనా వాళ్ళకి కనుక చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టుగా ప్రతిస్పందించకపోవడం అనేది జరుగుతుంది. ఇది సివియర్ రిటార్డేషన్. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫౌండ్ రిటార్డేషన్. ఈ ప్రొఫౌండ్ రిటార్డేషన్ అనేది ఇక్కడ వాళ్ళని టోటల్గా మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్గా మనం చెప్పవచ్చును. అంటే ఇక టోటల్గా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. మనం ఏం చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోలేరు, తర్వాత మనతో వాళ్ళు సంబంధం అనేది ఉండదు. ఇటువంటి వాళ్ళకి కంపల్సరీ కన్సల్టెంట్ అనేది, అంటే సైకాలజీ థెరపీ అనేది కంపల్సరీ అవసరం. అంతేకాకుండా వీళ్ళని మనం సూపర్విజన్లో ఉంచాలి. ఎందుకంటే మెంటల్ రిటార్డేషన్ పర్సన్స్ ఏంటి అని అంటే వాళ్ళు మెంటల్గా బాగా అప్సెట్ అయిపోయేసరికి ఎక్కువ సూసైడల్ టెండెన్సీ అనేది ఉంటుంది. కాబట్టి కంపల్సరీ పేరెంట్స్ సూపర్విజన్ అనేది తప్పకుండా ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు నెక్స్ట్ మనం ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాము. మెంటల్ రిటార్డేషన్ వాళ్ళకి ఏంటి అని అంటే పేరెంట్స్ కంపల్సరీ వాళ్ళతో పాటు ఉండాలి. అంతేకాకుండా చిన్న చిన్న గేమ్స్ ఉండడం కానీ, తర్వాత ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది అనేది, తర్వాత చిన్న మ్యూజిక్ వాళ్ళకి ఎక్కువగా వినిపించడం కానీ, ఇట్లా చిన్న చిన్న పనులు నేర్పించడం, తర్వాత వాళ్ళకి ఏంటి అని అంటే కొన్ని రకాల వ్యాధులు అనేవి కూడా రావడం జరుగుతుంది. అంటే డిప్రెషన్ లోపలికి పోవడం, తర్వాత ఉన్నది లేదు అని అనుకోవడం, లేనిది ఉన్నది అని అనుకోవడం, ఇటువంటి కొన్ని రకాల సైకియాట్రిక్ డిసార్డర్స్ అనేవి ఉంటాయి. కాబట్టి వాళ్ళకి కొంచెం నైపుణ్యత, అంటే ఇప్పుడు స్విమ్మింగ్ నేర్పించడం వంటిది కానీ, లేదా చిన్న చిన్న ఆట వస్తువులు చేయించడం, తర్వాత ఏదైనా బుక్ పెట్టి డ్రాయింగ్ నేర్పించడం, ఇటువంటివి అన్నీ కూడా మనం ఈ ట్రీట్మెంట్ లోపల చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కేర్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ ఎంఆర్, అంటే మెంటల్ రిటార్డెడ్ పర్సన్ గురించి. ఇదేంటి అంటే కేర్ అంటే మనం జాగ్రత్త, అంటే వాళ్ళు ఫస్ట్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం ఎర్లీ డిటెక్ట్ అనేది చేయాలి. అంటే వాళ్ళు హ్యాండిక్యాప్కి గురి అవుతున్నారు, అంటే మెంటల్గా గురి అవుతున్నారు అని తెలుసుకొని మనం ఫస్ట్ వాళ్ళని అది నివారించాలి అన్నమాట. మెంటల్గా వాళ్ళు ఎక్కువ స్ట్రెస్కి గురి కాకుండా. అంతేకాకుండా వీళ్ళకి డిసెబిలిటీ తోటి ఉన్న వాళ్ళకి కంపల్సరీ రెగ్యులర్ అసెస్మెంట్, ఎప్పటికప్పుడు హాస్పిటల్ చెకప్ చేపిస్తూ ఉండాలి. అంతేకాకుండా సపోర్ట్ ఇవ్వడం, అడ్వైస్ ఇవ్వడం, తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ గురించి చెప్పడం కానీ, నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే కొంచెం చిన్న చిన్న ట్రైనింగ్స్ ఏమైనా ఇవ్వడం, కుట్లు, అల్లికలు ఇటువంటివి నేర్పించడం కానీ, తర్వాత వాళ్ళ సెల్ఫ్ కేర్, అంటే రోజు స్నానం చేయమని, తర్వాత నీట్గా రెడీ అవ్వడం, అది కూడా ఒక హ్యాబిట్ అన్నమాట. అంటే నీట్గా రెడీ అవ్వడం వల్ల కూడా ఏమవుతుంది అంటే కొంచెం మెంటల్గా మనకి ఏదైనా స్ట్రెస్ ఉన్నా కానీ తొందరగా రిలీఫ్ అవ్వడం అనేది ఉంటుంది. అంతేకాకుండా కంపల్సరీ వీళ్ళని ఐదర్ ఇన్ పేషెంట్ గాను, అవుట్ పేషెంట్ గాను ఉండేటట్టుగా హాస్పిటల్కి కంపల్సరీ పంపిస్తూ ఉండాలి. అంతేకాకుండా సైకలాజికల్ సర్వీసెస్, అంటే వాళ్ళకి ఎప్పుడు ఏదైనా చెప్తూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా మనం జాగ్రత్తలు అనేవి మెంటల్ రిటార్డేషన్ పర్సన్స్కి మనం ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. అంతేకాకుండా ప్రివెన్షన్, ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్, టెర్షరీ ప్రివెన్షన్, అంటే చిన్నపిల్లలు మెంటల్ రిటార్డెడ్కి గురి కాకుండా కొన్ని రకాల నివారణ చర్యలు అనేవి ఉంటాయి. అందులోపల ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ ప్రివెన్షన్, ప్రీ కన్సెప్షన్, అంటే గర్భవతి కాకంటే ముందే మనం తల్లికి కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా తల్లికి రుబెల్లా అనే వ్యాధి కనుక ఉంటే ఇమ్యునైజేషన్ ఇవ్వాలి. అంతేకాకుండా వాళ్ళకి సుఖ వ్యాధులు ఏదైనా ఉన్నా కానీ, లేదా తల్లి అనారోగ్యంగా ఉన్నా కానీ, తర్వాత ఆరోగ్యవంతంగా అయిన తర్వాతనే ప్రెగ్నెన్సీ తీసుకొచ్చుకోండి, లేకపోతే పుట్టే శిశువుకి ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది మనం వాళ్ళకి చెప్పాలి. అంతేకాకుండా ఒకరు లేదా ఇద్దరు మాత్రమే చాలు, ఎక్కువ మందిని
కనడం వలన కూడా వాళ్ళకి మెంటల్ రిటార్డెడ్ పర్సన్గా అవుతారు పిల్లలు. సో అందుకోసమని మనం ప్రైమరీ ప్రివెన్షన్గా పుట్టుటకు ముందే మనం తల్లికి కొంచెం కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి. గర్భవతిగా వెళ్ళేటప్పుడే అంటే ఈ ఏజ్లో వెళ్ళాలి, తర్వాత ఇమ్యూనైజేషన్ ఉండాలి అనేది మనం వాళ్ళకి చెప్పాలి. అంతేకాకుండా డ్యూరింగ్ జెస్టేషన్ అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే, ప్రీనేటల్ లోపల అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే తల్లిని కరెక్ట్గా ఆహారం తీసుకోమని చెప్పాలి. అంతేకాకుండా ఫీటల్ మానిటరింగ్, లోపల బేబీ ఏ విధంగా ఉంది అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఆల్కహాల్ తీసుకోకూడదు, డ్రగ్స్ తీసుకోకూడదు అని చెప్పాలి. అంతేకాకుండా గర్భవతిగా ఉన్నప్పుడే ఉమెనిటీ పరీక్ష చేయించడం కానీ, తర్వాత ఫీటల్ బయాప్సీ, అల్ట్రాసౌండ్ అన్నీ గర్భంలో ఉన్నప్పుడే మనం అంతా శిశువు గురించి తెలుసుకుంటే పుట్టిన తర్వాత శిశువుకి మనము సరి అయిన చికిత్స అనేది అందించగలుగుతాము. నెక్స్ట్ ఇందులోపల వచ్చేసి డెలివరీ టైం లోపల కంపల్సరీ మంత్రసాని వద్ద కాకుండా హాస్పిటల్లో డెలివరీ కమ్మని చెప్పాలి. అంతేకాకుండా డెలివరీ అయిన తర్వాత కంపల్సరీ 5 minutes వరకు అప్గార్ స్కోర్, అపీరెన్స్, పల్స్, గ్రైమేస్, యాక్టివిటీ అండ్ రెస్పిరేషన్ అంటే పుట్టిన తర్వాత ఈ 5 లక్షణాలు కరెక్ట్గా ఉంటే బేబీ ఫుల్ హెల్తీగా ఉందన్నట్టుగా మనము నిర్ధారించుకునే పరీక్షలన్నీ కూడా చేయాలి. అంతేకాకుండా చైల్డ్హుడ్ అంటే 6 months వరకు బేబీకి కంపల్సరీ పాలు మాత్రమే పట్టాలి, తర్వాత ముర్రు పాలు కంపల్సరీ పట్టిపించాలి. అంతేకాకుండా ఎటువంటి డిసార్డర్స్ ఉన్నాయా లేవా అనేది చూడాలి. తర్వాత చిన్నపిల్లలుగా అంటే ఒక 2 years 1 year వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల కింద అంబాడుతూ ఉంటారు. సో అటువంటప్పుడు పాయిజన్స్ అటువంటివి ఏవి కూడా తీసుకోకుండా జాగ్రత్త పాటించాలి. యాక్సిడెంట్స్ అవి కెమికల్స్ ఇటువంటివి ఏవి కాకుండా పిల్లల్ని మనము మంచిగా చూసుకోవాలన్నమాట. ఇది ప్రైమరీ ప్రివెన్షన్. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ప్రివెన్షన్. ఈ సెకండరీ ప్రివెన్షన్ లోపల ఏంటి అని అంటే కొంచెం వాళ్ళు మెంటల్ రిటార్డెడ్ పర్సన్ అని మనం గుర్తించగానే వెంటనే రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా సైకియాట్రిక్ ట్రైనింగ్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఈ వ్యాధి అనేది అంటే ఇంకా పూర్తిగా మెంటల్ రిటార్డెడ్ కాకంటే ముందే మనము వాళ్ళకి రిహాబిలిటేషన్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి టెర్షరీ ప్రివెన్షన్. ఈ టెర్షరీ ప్రివెన్షన్ లోపల ఏంటి అంటే వాళ్ళు కొంచెం మెంటల్ రిటార్డెడ్గా అయిన తర్వాత వెంటనే మనం వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వడం, తర్వాత ఒకేషనల్గా ఏమైనా ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ, తర్వాత ఏంటి డిసబిలిటీ పూర్తిగా కాకుండా పిల్లల్ని ప్రేరేపించడం, ఏమైనా చిన్న చిన్న పనులు చెప్పడం, ఇటువంటివి అన్నీ కూడా మనము ఈ టెర్షరీ ప్రివెన్షన్ లోపల చేయాలి. ఇది మెంటల్ రిటార్డేషన్ గురించి మనం ఇంతవరకు తెలుసుకుందాము. నెక్స్ట్ మెంటల్ రిటార్డెడ్ దాంట్లో అంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ దాంట్లోపల సెకండ్ వన్ వచ్చేసి సెరిబ్రల్ పాల్సీ. ఈ సెరిబ్రల్ పాల్సీ అంటే పక్కన ఇమేజ్ కనుక చూస్తున్నట్టయితే బాబు చాలా అందంగా మంచిగా ఉన్నాడు, కానీ తన చేతు, కాలు, తర్వాత తల, మూతి వంకరగా ఉండడం అనేది ఉంటుంది. దీనినే సెరిబ్రల్ పాల్సీ అంటే మెదడుకి పక్షవాతం రావడం అనేది అంటారు. అంటే ఇది డెవలప్ అయ్యే టైం లోపల తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు కింద పడ్డప్పుడు కానీ, లేదా పుట్టిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం వల్ల కానీ ఈ సెరిబ్రల్ పాల్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం సోషల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ గురించి తెలుసుకుందాము. ఈ సోషల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అని అంటే ఎవరైతే అనుకున్నది సాధించలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కిందికి వస్తారు. అంటే వాళ్ళు కొంచెం మూడ్ ఆఫ్ తోటి, తర్వాత మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి సోషల్గా అందరితోటి కలవకుండా ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మైలురాళ్ళు కరెక్ట్గా లేని వాళ్ళు కానీ, తర్వాత ఎవరైతే వాళ్ళు అనుకున్న భావాన్ని ఇతరులకు కరెక్ట్గా చెప్పలేకపోతారో అటువంటి సమయం లోపల కూడా వాళ్ళు కుంగిపోవడం అనేది జరుగుతుంది. దానినే సోషల్లీ హ్యాండిక్యాప్డ్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ట్రీట్మెంట్ కూడా వచ్చేసి సేమ్ మనకి మెంటల్ రిటార్డెడ్ పర్సన్స్కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తామో సోషల్ వాళ్ళకి కూడా సేమ్ అదే ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. అంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉంచాలి, తర్వాత చిన్న చిన్న గేమ్స్, తర్వాత బ్రెయిన్ గేమ్స్ ఇటువంటివి ఇవ్వాలి. అంతేకాకుండా ఒకేషనల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం, తర్వాత కొన్ని రకాల వ్యాధులు అనేవి రాకుండా వాళ్ళని మనము చూడాలన్నమాట. అంతేకాకుండా ఫ్యామిలీ థెరపీ అంటే పేరెంట్స్ కంపల్సరీ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి. తర్వాత కొన్ని నైపుణ్యతలు నేర్పించడం కానీ, తర్వాత 3 years లోపల మెంటల్ రిటార్డేషన్ కాకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే మెంటల్ రిటార్డేషనే ఎస్పెషల్లీ ఇదే లీడ్స్ టు సోషల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నమాట. సో బాతింగ్ ఇవ్వడం, ఫీడింగ్ ఇవ్వడం అవన్నీ కూడా వాళ్ళకి మనం చెప్తూ ఉండాలి. ఒకేషనల్ ట్రైనింగ్ అనేది అంటే చిన్న చిన్న వస్తువులు చేయడం, అల్లడం, తర్వాత బొమ్మలు గీయడం, ఇటువంటివి అన్నీ కూడా మనము ఈ సోషల్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ లోపల మనం వాళ్ళకి నేర్పించాలి. నెక్స్ట్
నర్సింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్. ఈ నర్సింగ్ మేనేజ్మెంట్ అనేది అన్ని హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్కి, అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ వీళ్ళందరికీ కూడా మనము మేనేజ్మెంట్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ యాక్చువల్గా హ్యాండిక్యాప్డ్కి గురి అవ్వడానికి కారణం ఏంటిది అని అంటే తల్లిదండ్రుల మధ్య సమైక్యత అనేది లేకపోవడం. అంటే పిల్లల ముందే తల్లిదండ్రులు కొట్టుకోవడం, తిట్టుకోవడం, గొడవ పెట్టుకోవడం, తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకపోవడం, ఇటువంటివన్నీ కూడా పిల్లలు మన దగ్గరికి వెళ్ళి అనుకరించడం, అంటే నేర్చుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి మనం పిల్లల ముందు కంపల్సరీ తల్లిదండ్రులు కొట్టుకోవడం, తిట్టుకోవడం కానీ అటువంటివి చేయకూడదు. అంతేకాకుండా మన గ్రాండ్ పేరెంట్స్కి మనము అంటే వాళ్ళ పేరెంట్స్కి గౌరవం ఇస్తే వీళ్ళు ఆటోమేటిక్గా మనకి గౌరవం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి నర్సింగ్ మేనేజ్మెంట్. అంతేకాకుండా రీహాబిలిటేషన్. అంటే రీహాబిలిటేషన్ అని అంటే పిల్లలకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం, మెడికల్గా, సోషల్గా, ఎడ్యుకేషనల్గా, సైకలాజికల్గా, ఒకేషనల్గా. ఎలా అంటే మెడికల్గా అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం, సోషల్గా అంటే వాళ్ళతో అందరు కలిసేటట్టుగా ఉంచడం, ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి బుజ్జికిస్తూ అన్ని విషయాలు కరెక్ట్గా చెప్పడం, సైకలాజికల్గా వాళ్ళ వెంబటినే ఎప్పుడు ఉండడం, తర్వాత చిన్న చిన్న పనులు నేర్పించడం, ఇవన్నీ కూడా రీహాబిలిటేషన్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెల్ఫేర్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్. అంటే హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ కోసం కొంచెం వెల్ఫేర్ సంస్థలు అనేవి ఉండడం జరుగుతుంది. వాటి కోసం కొంచెం యాక్ట్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఈ డిసబిలిటీ వాళ్ళ కోసమని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త ఆస్పెక్ట్ని ఇవ్వడం జరిగింది. 1995 లోపల ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకి ఫుల్ పార్టిసిపేషన్ ఎందులోనైనా కానీ హ్యాండిక్యాప్ కోటా కింద ఎక్కువ జాబ్స్ ఇచ్చేటట్టుగా చేయడం. తర్వాత 1960 లోపల చిల్డ్రన్ యాక్ట్ లోపల వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని హక్కు అనేది రావడం కూడా జరిగింది. దీని తర్వాత వచ్చేసి మనం కొన్ని ఇన్స్టిట్యూట్లను గురించి తెలుసుకుందాము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ కలకత్తా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ హైదరాబాద్, అలియావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ ముంబై, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ కలకత్తా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ న్యూఢిల్లీ అండ్ డెహ్రాడూన్. ఇవన్నీ కూడా కొన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఇవి హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్ కోసం రావడం జరిగింది. అంతేకాకుండా కొన్ని రకాల స్కీమ్స్ అనేవి కూడా మన ఇండియా లోపల ప్రవేశపెట్టడం జరిగింది. అవి వచ్చేసి దీన్ దయాల్ డిసేబుల్డ్ రీహాబిలిటేషన్ స్కీమ్, అసిస్టెన్స్ టు డిసేబుల్డ్ పర్సన్ టు పర్చేస్ ఆర్ ఫిట్టింగ్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్స్, నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కోఆపరేషన్, స్కీమ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 1995 సిబ్డా, స్కీమ్ ఫర్ ఇన్సెంటివ్ టు ఎంప్లాయీస్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ ఫర్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు పర్సన్ విత్ డిసబిలిటీస్. అంటే ఇవి కొన్ని స్కీమ్స్ అనేవి కూడా హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ కోసం మన ఇండియా అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కొన్ని లాభాలు అనేవి చేకూరుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇది ఇక్కడితోటి అయిపోయింది కదా. కొన్ని లాంగ్ క్వశ్చన్స్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ కూడా మనము తెలుసుకుందాము. అందులో వచ్చేసి ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్. రైట్ కాజెస్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, లిస్ట్ కాజెస్ ఫర్ మెంటల్లీ రిటార్డెడ్, వాట్ ఈస్ హ్యాండిక్యాప్, వాట్ ఈస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, డిఫైన్ మెంటల్ రిటార్డేషన్. ఈ 5 షార్ట్ క్వశ్చన్స్ అనేవి కూడా జస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నమాట. మీరు డెఫినేషన్ లాగా రాస్తే సరిపోతుంది. మనము ఇందులోపల చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా మళ్ళొకసారి మీరు మంచిగా చదువుకోండి. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి ఈ లెసన్ నుండి. రైట్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్, ఎక్స్ప్లెయిన్ కమ్యూనిటీ కేర్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్, డిస్క్రైబ్ మెంటల్ రిటార్డేషన్. అంటే ఈ 3 లాంగ్ క్వశ్చన్స్ కూడా మనకి ఈ లెసన్ నుండి ఉండడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పటివరకు మీకు ఈ లెసన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. కంపల్సరీ మంచిగా చదవండి, ఎందుకంటే ఈ హ్యాండిక్యాప్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నుండి మనకి ఒక లాంగ్ క్వశ్చన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక షార్ట్ క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది. ఐ హోప్ ఆల్ యూ ఆర్ అండర్స్టాండ్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
Hello everyone, this is M. Lakshmi Nutan working as CJL in Commercial Garment Technology at Government Junior College, Hussaini Alam, Hyderabad. Today we are going to learn about different commercial sewing machines which are used in apparel industry. Apart from that, we are also going to learn about classification of sewing machines also. Unit 6, Commercial Sewing Machines. Introduction. A sewing machine is a machine used to stitch fabrics and other material together. Sewing machines are invented during the first industrial revolution. A scientist named Thomas Saint invented sewing machine during 1790. ఫ్యాబ్రిక్ మెటీరియల్ను లేదా మరి ఏదైనా మెటీరియల్స్ను కలిపి కుట్టే యంత్రాన్ని కుట్టు యంత్రము అంటారు. కుట్టు యంత్రాలను మొదటి పారిశ్రామిక విప్లవ సమయంలో కనుగొనడం జరిగింది. 1790 సంవత్సరంలో థామస్ సెయింట్ అనే శాస్త్రవేత్త కుట్టు యంత్రాన్ని కనుగొన్నారు. ఈ చాప్టర్లో మనము వివిధ రకాలైనటువంటి కమర్షియల్ మిషన్స్, ముఖ్యంగా అపెరల్ ఇండస్ట్రీలో ఉపయోగించేటువంటి మిషన్స్ గురించి తెలుసుకుందాము. Classification of sewing machines. The sewing machine types used in clothing manufacturing industry can be classified into the following levels. There are 4 levels. First one is basic sewing machine. Second one is simple automatics. Third one is mechanized workplaces. Fourth one, transfer of lines. Let us discuss about first one, that is basic sewing machines. Again, these basic sewing machines divided into 6 subcategories. Let us discuss first one, that is machine frame. The frame structure determines the bed type. Second one, prime power pulley. This is the pulley which receives power to drive machine parts. Third one, intermediate mechanical links and bands. These mechanical links and bands are rods, gears, shafts, belts, chains, etc., which are used in stitching and feeding mechanisms. Fourth one is stitching mechanisms. They are mechanical parts, example needles, bobbins, etc. Fifth one is feed mechanisms. They are mechanical parts which move the fabric after each stitch is formed. Sixth one is lubricating system. They are mechanical systems to reduce heat and friction and gases or liquids, etc. Second major category is the simple automatics. These simple automatics machines usually controlled by CAM. CAM means computer-aided mechanisms. They'll do only one single type of sewing operation. Example, buttonhole machines, button sewing machines. Usually in our domestic machines nowadays which are available in the market, like Usha, Janumi machines, they'll perform so many operations like normal sewing, picot stitching, embroidery, etc. But these kind of machines perform only one single operation at a time. Third major category is mechanized workplaces.
They carry out many complex functions in addition to sewing. They run with electrical power, electronics, and pneumatic control. Example, patch pocket setting in jean pants. Fourth major category is the transfer of lines. Here, garments are loaded and series of machines carry out a series of operations to a section of garment. Classification of basic sewing machines. బేసిక్ సూయింగ్ మిషన్స్ను 4 ముఖ్యమైన విభాగాలుగా విభజించడం జరిగింది. మొదటి తరగతి బేసిక్ సూయింగ్ మిషన్స్, రెండవది సింపుల్ ఆటోమేటిక్ మిషన్స్, మూడవది మెకనైజ్డ్ వర్క్ ప్లేసెస్, నాలుగవది ట్రాన్స్ఫర్ ఆఫ్ లైన్స్. వీటిలో మొదటిగా బేసిక్ సూయింగ్ మిషన్స్ గురించి విపులంగా తెలుసుకున్నాము. ఈ బేసిక్ సూయింగ్ మిషన్ అనేది తిరిగి 6 సబ్ కేటగిరీస్గా విభజించడం జరిగింది. వీటిలో మొదటిది మెషిన్ ఫ్రేమ్. మెషిన్ ఫ్రేమ్ ఇది మెషిన్ యొక్క బెడ్ టైప్ను నిర్ణయిస్తుంది. మెషిన్ ఫ్రేమ్ అనగా మనము సూది పక్కన క్లాత్ పెట్టడానికి మెషిన్ ఉపయోగించేటువంటి ఆ యొక్క ప్లేస్ యొక్క షేప్. రెండవది ప్రైమ్ పవర్ పుల్లీ. పుల్లె అనగా తెలుగులో కప్పి అనే అర్థం వస్తుంది. అనగా దీనిలో పవర్ దేని ద్వారా ఆ యొక్క మెషిన్ బెల్ట్స్ ద్వారా నడుస్తుందా లేదా చైన్స్ ద్వారా నడుస్తుందా అనే దానిపైన ఆధారపడి ఈ మెషిన్ యొక్క తరగతిని విభజించడం జరిగింది. మూడవది ఇంటర్మీడియట్ మెకానికల్ లింక్స్. దీనిలో గేర్స్, షాఫ్ట్స్, పిన్స్, బెల్ట్స్, చైన్స్ మొదలైనటువంటి స్టిచ్చింగ్, ఫీడింగ్ కోసం ఉపయోగించేటువంటి వస్తువులపైన ఆధారపడి ఈ యొక్క శ్రేణిని విభజించడం జరిగింది. 4వ తరగతి స్టిచ్చింగ్ మెకానిజం. నీడిల్స్, బాబిన్స్ వంటి ఈ యొక్క పరికరాల ఆధారంగా ఈ యొక్క స్టిచ్చింగ్ మెకానిజమ్స్ నిర్ణయించడం జరిగింది. 5వ తరగతి ఫీడ్ మెకానిజం. ఫీడ్ మెకానిజం అంటే ప్రతి కుట్టిన తర్వాత ఒక ఫ్యాబ్రిక్ ముందుకు జరుగుటకు ఉపయోగపడేటువంటి ఆ యొక్క ఫీడింగ్ మెకానిజం ఆధారంగా ఇది విభజించడం జరిగింది. 6వది లూబ్రికేటింగ్ సిస్టమ్. లూబ్రికెంట్స్ అనగా కందెనలు. ఇవి మిషన్స్ పనిచేస్తున్నప్పుడు దానిలో ఘర్షణ వలన ఏర్పడేటువంటి వేడిని తగ్గించడానికి ఉపయోగించేటువంటివి. కొన్ని మిషన్స్ గ్యాస్ను ఉపయోగిస్తారు, మరికొన్ని మిషన్స్లో లిక్విడ్స్ని, కందెనలను ఉపయోగించడం జరుగుతుంది. రెండవ మేజర్ తరగతి ఏదనగా సింపుల్ ఆటోమేటిక్ మెషిన్స్. దీనిలో క్యామ్ టెక్నాలజీ అనగా కంప్యూటర్ ఆధారిత టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ మిషన్స్ ఏదైనా ఒక్క పనిని మాత్రమే చేయగలుగుతాయి. సాధారణంగా మన గృహాల్లో ఉండేటువంటి జానమి లేదా ఆటోమేటిక్ మిషన్స్ ఈ రోజుల్లో మార్కెట్లో లభిస్తున్న చాలా మిషన్స్ పీకో చేయగలుగుతాయి, ఎంబ్రాయిడరీ చేయగలుగుతాయి, ఇంకా అనేక రకాలైన కుట్లను కుట్టగలుగుతాయి. కానీ ఈ మిషన్స్ ఏదైనా ఒక్క పనిని మాత్రమే చేయగలుగుతాయి. ఉదాహరణకు బటన్ హోల్ మిషన్స్, బటన్ కుట్టేటువంటి యంత్రాలు. 3వ మేజర్ తరగతి ఏదనగా మెకనైజ్డ్ వర్క్ ప్లేసెస్. ఈ మెకనైజ్డ్ వర్క్ ప్లేసెస్లో ఇవి ఒకటి కంటే ఎక్కువగా ఉన్నటువంటి పనులను చేయగలుగుతాయి. ఇవి సాధారణంగా విద్యుత్ శక్తి, ఎలక్ట్రానిక్ శక్తి, న్యూమాటిక్ కంట్రోల్ ద్వారా ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకు ప్యాచ్ పాకెట్ సెట్టింగ్ అనగా ఈ యొక్క ప్యాచ్ పాకెట్ ఒక జీన్స్ ప్యాంట్లో సెట్ చేయడానికి దాని యొక్క ప్లేస్ నిర్ణయించవలను, మరియు ఆ యొక్క పాకెట్ యొక్క షేప్ ఆధారంగా అది దాని యొక్క స్టిచ్చింగ్ యొక్క షేప్ కూడా మారుతుంది. ఇవన్నీ కూడా ఈ మిషన్స్ చేయగలుగుతాయి. 4వ ముఖ్యమైన శ్రేణి ఏదనగా ట్రాన్స్ఫర్ లైన్స్. ఈ ట్రాన్స్ఫర్ లైన్స్ గార్మెంట్ యొక్క పార్ట్స్ ముందుగా ఆ యొక్క మెషిన్ సిరీస్లో లోడ్ చేయబడతాయి. ఇందులో ఈ యొక్క కుట్టేటువంటి ఈ యొక్క సిరీస్ ఒకదాని తర్వాత ఒకటి కుట్టబడి ఆ యొక్క గార్మెంట్ ఆటోమేటిక్గా కంప్లీట్ అవడం జరుగుతుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ బేసిక్ సూయింగ్ మెషిన్స్ based on operator control.
It is divided into three categories. First one is manual control. Second one is semi-automatic control. Third one is automatic sewing machine. Let us discuss first one, manual control. Operated manually by an operator. Semi-automatic sewing machine. In this machine, sewing done automatically. Operator only feeds the machine. Example, button sewing machine. Third one is a automatic sewing machine. Machine automatically picks, sews and extracts the and discards the material automatically. ఆపరేట్ చేసేటువంటి విధానముపై ఆధారపడి స్వింగ్ మెషిన్స్ను 3 రకాలుగా విభజించడం జరిగింది. వాటిలో మొదటిది ఏమిటనగా మాన్యువల్ కంట్రోల్ మెషిన్ అనగా ఆపరేటర్ చే కంట్రోల్ చేయబడేది. రెండవ మెషిన్ సెమీ ఆటోమేటిక్ సూయింగ్ మెషిన్. ఈ మెషిన్ ద్వారా సూయింగ్ ఆటోమేటిక్గా జరుగును, కానీ మెషిన్ ఆపరేటర్ కావలసినటువంటి మెటీరియల్ను మెషిన్ పైన పొజిషన్లో ఉంచును. ఉదాహరణ, బటన్ కుట్టే మెషిన్. మూడవ మెషిన్ ఆటోమేటిక్ సూయింగ్ మెషిన్. ఈ మెషిన్లో ఆపరేషన్స్ అన్నీ ఆటోమేటిక్గానే జరిగిపోవును. There is another classification of sewing machines in our lesson. Let us discuss this also. There is a classification of machines based upon shape of the machine. Shape means frame of the machine. First one, flatbed machine. Flatbed machine, it is used on most of the machines. Second one is cylinder bed machine, used to stitch tubular garments like jeans. Third one, post bed machine, used to stitch different small and irregular shapes. మెషిన్స్ యొక్క షేప్స్ మీద ఆధారపడి 3 రకములుగా విభజించడం జరిగింది. మొదటిది ఫ్లాట్ బెడ్ మెషిన్. ఇది సాధారణంగా ఎక్కువ మెషిన్స్ నందు ఉండును. రెండవది సిలిండర్ బెడ్ మెషిన్. ఇది ముఖ్యంగా జీన్స్ వంటి స్థూపాకారంగా ఉండేటువంటి దుస్తులను కుట్టుటకు ఉపయోగిస్తారు. మూడవది పోస్ట్ బెడ్ మెషిన్. దీని ద్వారా వివిధ రకాలైనటువంటి వక్ర ఆకారములు మరియు చిన్న చిన్న డీటెయిల్స్ను కుట్టవచ్చు. Overlock machine. This is also called as head stitching machine. It is used for assembly of some type of
knitted articles such as t-shirts. Features: machine speed up to 8500 rotation per minute. Automatic thread clipping and a vacuum system for extracting cloth waste and others are the features of this machine. Overlock machine, దీనిని హెడ్ స్టిచ్చింగ్ మిషన్ అని కూడా అంటారు. నిట్టెడ్ వస్త్రాలు మరియు టీషర్ట్స్ వంటి దుస్తులను కుట్టుటకు ఈ మిషన్ను ఉపయోగిస్తారు. దీని యొక్క ఫీచర్స్: ఈ మెషిన్ నిమిషానికి 8500 రొటేషన్ పర్ మినిట్ను కలిగి ఉండును. ఈ మెషిన్లో ఆటోమేటిక్ థ్రెడ్ క్లిప్పింగ్ ఫెసిలిటీ ఉండును. మెషిన్ను ఉపయోగించిన తర్వాత వ్యర్థంగా వచ్చే దారాలు మరియు క్లాత్ రద్దీని ఆటోమేటిక్గా సేకరించబడేటువంటి ఫెసిలిటీ ఈ మిషన్ను కలిగి ఉండును. లాక్ స్టిచ్ మెషిన్ ఫీచర్స్: స్పీడ్ అప్ టు 600 per minute. Automatic positioning of the needle in an up or down position. Automatic clipping of top and bottom. This machine contains programmable sewing sequence via a microprocess for effective operations. లాక్ స్టిచ్ మిషన్, దీని యొక్క స్పీడు 600 రొటేషన్ పర్ మినిట్ కలిగి ఉండును. సూది ఆటోమేటిక్ క్లిప్పింగ్ కలిగి ఉండును. మైక్రో ప్రాసెస్ ద్వారా ఆటోమేటిక్ కుట్ల యొక్క వరుసలు లేదా సీక్వెన్స్ను కలిగి ఉండును. Button sewing machine. Buttons with 2 holes and 4 holes or shank buttons can be sewn on this machine. Features: each machine has a maximum number of stitches, that is 16, 24 or 32. This machine have vertical movement of needle. It helps to stitch the button. Buttons sewing machine. 2 మరియు 4 రంధ్రాలు కలిగిన బటన్స్ను లేదా షాంక్ బటన్స్ను ఈ మెషిన్ ద్వారా కుట్టవచ్చు.
ఫీచర్స్. ప్రతి మెషిన్కు అత్యధికంగా 16 లేదా 24 లేదా 32 కుట్లను కుట్టగల సామర్థ్యము ఉండును. ఈ మెషిన్లో నీడిల్ నిలువుగా కదులుతూ బటన్స్ను కుట్టగలదు. Bar tacking machine. Bar tacking machine is a type of reinforcement stitching. It is used to strengthen the stress points in clothing and sporting equipment and uniforms. Machines use a number of stitches across the end of the buttonhole and then oversews them at right angles with a series of stitches. Machines are available with capacity of 14 to 18 stitches in market. Belt loops of trousers can also be tacked with these machines. బార్ ట్యాకింగ్ మిషన్ను ఎక్కువగా దుస్తులలో రాపిడి లేదా ఘర్షణకు గురయ్యే ప్రదేశాలలో ఉపయోగిస్తారు. అదనంగా కాజా యొక్క బటన్ హోల్ యొక్క అంచులకు అదనంగా నిలువుగా ఉండేటువంటి కొట్లను వేయడానికి ఈ మిషన్ను ఉపయోగిస్తారు. మార్కెట్లో 14 నుంచి 18 నిలువు కుట్టే వేసే యంత్రములు లభ్యమగుచున్నవి. ట్రౌజర్ లేదా ప్యాంట్స్ యొక్క బెల్ట్ లూప్స్ను కుట్టుటకు మరియు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్లోనూ మరియు యూనిఫామ్ మెటీరియల్ స్టిచ్ చేయడంలో కూడా ఈ మెషిన్ను ఉపయోగించెదరు. Blind stitching machine. These machines are used for fastening hems or facings. This class of machines uses a curved needle which is designed to penetrate slightly in the surface of the fabric but emerges on the same side as it. Features of this machine. The sewing speed of this machine is up to 2000 standard stitches per machine. Second point is, this machine has the capacity of automatic needle positioning and automated thread clipping. And this machine have pneumatic opening and closing of the work plate also. Uses of this machine are hemming of fine facings of garments. Blind stitching machine. ఈ మెషిన్ ద్వారా గార్మెంట్స్ యొక్క అంచులను లేదా మెడ అంచులను మరియు ఎక్కడైనా హెమ్మింగ్ చేయవలసి ఉంటే ఆ ప్రదేశంలో ఉపయోగిస్తారు. ఈ మెషిన్ నందు ఒక వంపు తిరిగిన సూది ఉండును. ఈ సూది ద్వారా దుస్తులకు లోపల వరకు చొచ్చుకొని పోకుండా పైన ఉన్న పొరలలో మాత్రమే చొచ్చుకొని హెమ్మింగ్ నీటిగా ఉండేటట్లు కుట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉండును. ఈ మెషిన్ యొక్క స్పీడు 2000 స్టాండర్డ్ స్టిచెస్ పర్ మినిట్ను కలిగి ఉండును. మరియు ఈ మిషన్కు ఆటోమేటిక్గా సూదిలో దారం ఎక్కించుకోగల సామర్థ్యము మరియు పొజిషన్ తీసుకోగలిగిన సామర్థ్యము కలిగి ఉండును.
ఈ సిస్టమ్ అంతా గాలి ఒత్తిడి లేదా ఇంగ్లీష్లో ప్రీ న్యూమాటిక్ సిస్టమ్ ద్వారా ప్లేట్ తెరుచుకొని మూసుకోగలిగినటువంటి టెక్నిక్ ద్వారా కంట్రోల్ చేయబడి ఉండును. Next machine is buttonhole machine. Features. First one, buttonholes are automatically sewn and spaced at predetermined distance. Second point is, the operator simply positions the work in the machine and starts the cycle. ఈ మెషిన్ ద్వారా ముందుగా నిర్ణయింపబడినటువంటి స్థానములలో బటన్ హోల్స్ నిర్ణయింపబడిన గార్మెంట్ పైన కుట్టబడును. ఈ మిషన్ నందు ఆపరేటరు కేవలం మిషన్ పైన తగిన స్థానములలో గార్మెంట్ని పెట్టవలసిన బాధ్యత ఉండును. Next machine is label sewing machine. The name itself, it indicates sewing of labels and garments. A specially shaped cylinder bed is available for this machine. Uses, it can stitch different types of labels on clothing. లేబుల్ కుట్టే యంత్రము. ముఖ్యంగా లేబుల్ కుట్టే యంత్రము పేరు ద్వారానే తెలియబడుతుంది. దీని ద్వారా రకరకాలైనటువంటి లేబుల్స్ను వస్త్రాలపైన కుట్టవచ్చు. ఈ మెషిన్ ముఖ్యంగా ఒక స్పెషల్ షేప్లో ఉన్నటువంటి స్థూలాకారంలో కలిగినటువంటి మెషిన్ బెడ్ను కలిగి ఉండును లేదా సిలిండ్రికల్ బెడ్ను కలిగి ఉండును. Others, a variety of short cycle machines are available which can be used for attaching hooks, bars of metal badges. They may be programmable type of machines. Uses of these type of machines: motifs and other decorative and functional garment parts can be attached through these machines. ఇతర రకములైనటువంటి మెషిన్స్ అనగా హుక్కులు, మెటల్ బ్యాడ్జెస్ మొదలగు వాటిని కుట్టుటకు కొన్ని షార్ట్ సైకిల్ కలిగిన మెషిన్స్ను ఉపయోగించెదరు. వీటి ఉపయోగములు ఏమనగా, ఇవి ముఖ్యంగా గార్మెంట్లో అలంకరణ కొరకు ఉపయోగించేటువంటి కొన్ని మోటివ్స్లను మరియు చిన్న చిన్న గార్మెంట్ భాగాలను ఈ మెషిన్స్ను ఉపయోగించి కుట్టడం జరుగుతుంది. స్పెషల్ sewing machines. The concept behind these machines is to reduce input of the operator. Ideally, the operator is only required to feed the machine rather than controlling operations. ఆపరేటర్ యొక్క పనిని తగ్గించుటే ఈ స్పెషల్ మిషన్స్ లేదా ప్రత్యేక మిషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఆపరేటర్కు కేవలము ఆ మెషిన్ను కంట్రోల్ చేయవలసిన అవసరత మాత్రమే ఉండును. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. First one, write about the features and uses of button sewing machine. Second question, classify the basic sewing machines. Third question, what are the special types of sewing machines that are used commercially?
Fourth question. Write about the features and uses of overlock sewing machine. తెలుగులో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. మొదటిది, బటన్స్ కుట్టే మెషిన్ యొక్క ఫీచర్స్ను వ్రాయండి. రెండవ ప్రశ్న, బేసిక్ సూయింగ్ మిషన్స్ను వర్గీకరించుము. మూడవ ప్రశ్న, వ్యాపార సరళిలో ఉపయోగించే స్పెషల్ సూయింగ్ మెషిన్స్ ఏమిటి? నాలుగవ ప్రశ్న, ఓవర్లాక్ మెషిన్స్ యొక్క ఉపయోగములు ఏమిటి? లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. Discuss about different types of sewing machines that assist in completion of men's shirt. తెలుగులో పురుషుల యొక్క షర్ట్ను పూర్తి చేయట్లో ఉపయోగించేటువంటి వివిధ రకాలైనటువంటి సూయింగ్ మెషిన్స్ గురించి చర్చించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్. Good morning to everyone. Welcome to digital class. Today class for CGT second years first paper apparel manufacture unit 7 production process in industry. Production process in apparel industry. Production means preparation. Process is procedure. Apparel means garment. Industry means company. That is preparation procedure of garment with step by step. ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ అపెరల్ ఇండస్ట్రీ అనగా గార్మెంట్ తయారు చేయడానికి జరిగే అన్ని ప్రక్రియల గురించి తెలుసుకోవడమే అపెరల్ ఇండస్ట్రీ. క్లాతింగ్ ఇండస్ట్రీ. ఇన్ ద క్లాతింగ్ ఇండస్ట్రీ ద మెయిన్ 5 departments are there. First one is designing department, second one is production department, third one is marketing department, fourth one is finance department, ఫిఫ్త్ వన్ ఇస్ ప్యాకేజ్ అండ్ వేర్ హౌసింగ్ డిపార్ట్మెంట్. క్లోతింగ్ ఇండస్ట్రీలో 5 ముఖ్యమైన డిపార్ట్మెంట్లు ఉంటాయి. అందులో మొదటిది డిజైనింగ్ డిపార్ట్మెంట్, రెండవది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మూడవది మార్కెటింగ్ డిపార్ట్మెంట్, నాలుగవది ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఐదవది ప్యాకేజ్ అండ్ వేర్ హౌసింగ్ డిపార్ట్మెంట్. డిజైనింగ్ డిపార్ట్మెంట్. ద డిజైనింగ్ డిపార్ట్మెంట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ క్లోత్ ఫ్యాక్టరీ, because it is this department that the photocopy of garments are developed and prepared for selling and production. డిజైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్కెట్లో రీసెర్చ్ మరియు సర్వేలు నిర్వహించి ఏ రకమైన గార్మెంట్స్ ఎక్కువగా సేల్స్ ఉంటాయి, లాభాలు ఎక్కువగా వస్తాయి అవన్నీ తెలుసుకొని దానికి సంబంధించిన కొత్త కొత్త డిజైన్స్ని తయారు చేయడంలో డిజైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడూ నిమగ్నమై ఉంటారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ హ్యాస్ 3 main group of functions. One is manufacture,
సెకండ్ వన్ ఈజ్ సర్వీస్, థర్డ్ వన్ ఈజ్ కంట్రోల్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 3 ముఖ్యమైన విధులను నిర్వహిస్తారు. అందులో మొదటిది మ్యానుఫ్యాక్చర్, రెండవది సర్వీస్, మూడవది కంట్రోల్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్ క్యారీస్ అవుట్ 3 మేజర్ functions. Size and organizational structure of the company may be combined or may be separate entities. The primary functions of these departments are marketing, merchandising, sales. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముఖ్యంగా 3 విధులను నిర్వహిస్తారు. అందులో మొదటిది మార్కెటింగ్, రెండవది మర్చెంటైజింగ్, మూడవది సేల్స్. ఫైనాన్స్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్. ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ఆల్ ద ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీకి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలను చూసే డిపార్ట్మెంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్. The financing of company operations require precise, timely planning and control in order to ensure that adequate funds and credits are available when needed. ఈ డిపార్ట్మెంట్ వారు కంపెనీకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు బ్యాంక్ నుంచి కానీ ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి కానీ క్రెడిట్స్ తీసుకురావడానికి రెడీగా ఉంటారు. ప్యాకేజ్ అండ్ వేర్ హౌసింగ్ డిపార్ట్మెంట్. The final group of operation in the production of clothing is to prepare finished merchandise for delivery to the customer. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు గార్మెంట్ తయారైన తర్వాత దానిని నీట్గా ప్యాక్ చేసి కస్టమర్ వద్దకు ఎలాంటి డ్యామేజ్ లేకుండా చేరే విధంగా చేస్తారు. స్ట్రక్చర్ ఆఫ్ అపెరల్ ఇండస్ట్రీ. డిజైన్ or sketch, pattern design, sample making, production pattern, grading, marker making, spreading, cutting, sorting or bundling, sewing or assembly, inspection, pressing or finishing, final inspection, packing. The designing process is mainly undertaken by the design department. The design department can be considered as the research and development department of clothing factory because it is in this department that the protocopies of garments are developed and prepared for selling and production. డిజైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్కెట్లో రీసెర్చ్ నిర్వహించి ఏ డిజైన్స్ అయితే బాగా ప్రాచుర్యం పొందుతాయో అలాంటి డిజైన్స్ని తయారు చేయడానికి డిజైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. డిజైనింగ్ ఫ్యాక్టర్స్: ఫోర్కాస్టింగ్, డిజైనింగ్, కలెక్షన్ ఆఫ్ ప్లానింగ్, ప్యాటర్న్ మేకింగ్, టెక్నాలజీ, ప్రొడక్షన్ ఆఫ్ శాంపుల్ గార్మెంట్, ప్యాటర్న్ గ్రేడింగ్. Pattern design. This function contains the design to production by producing paper templates for all components such as cloth lining and fusible which have to be cut for a garment. Pattern making is highly skilled technique. ప్యాటర్న్ డిజైన్. మనం ఏదైతే గార్మెంట్ తయారు చేయాలనుకున్నామో దాని కొలతలను తీసుకొని ఒక పేపర్ పైన వేసి ప్యాటర్న్ని తయారు చేస్తారు. ప్యాటర్న్ తయారు చేయడానికి చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తులు అవసరం పడతారు. ఇండస్ట్రియల్ ప్యాటర్న్ మేకింగ్ హ్యాస్ 2 types. One is block pattern, second one is garment pattern. ఈ ప్యాటర్న్స్ 2 విధాలుగా ఉంటాయి. ఒకటి బ్లాక్ ప్యాటర్న్, రెండవది గార్మెంట్ ప్యాటర్న్. బ్లాక్ ప్యాటర్న్ ఈజ్ వితౌట్ ఎనీ స్టైల్, ఫీచర్స్ and incorporate the measurements, proportions and posture of the body. ఈ ప్యాటర్న్స్ ఏ విధమైన స్టైల్స్ను ఏమి కలిగి ఉండకుండా నార్మల్గా ఉంటాయి. గార్మెంట్ ప్యాటర్న్. ద స్టైల్ ప్యాటర్న్ యూజ్డ్ ఫర్ కట్టింగ్ ద ఒరిజినల్ శాంపుల్ గార్మెంట్ కెన్ బి డెవలప్డ్ బై ద ఫ్లాట్ మెథడ్ ఆఫ్ మోల్డింగ్ ఆర్ కాంబినేషన్స్. గార్మెంట్ని కుట్టడానికి ఉపయోగించే ప్యాటర్న్ని గార్మెంట్ ప్యాటర్న్ అని అంటారు. ఇది వివిధ రకాలైన స్టైల్స్లలో ఉంటుంది. శాంపుల్ మేకింగ్. శాంపుల్ గార్మెంట్స్ ఆర్ యూజువల్లీ ప్రొడ్యూస్డ్ బై ఏ స్మాల్ యూనిట్ సూపర్వైజ్డ్ బై ద
pattern makers, or designers. Sampling is a continual process during the development of new product. As each sample is approved, its cost must be accurately calculated in the order to determine the selling price. కంపెనీకి వచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం కాకుండా మొదటగా కొన్ని గార్మెంట్స్ని నిపుణుల సమక్షంలో తయారు చేసి వాటి యొక్క కొలతలను, గార్మెంట్స్ తయారు చేయడానికి అయ్యే ఖర్చును లెక్కగట్టుకొని గార్మెంట్ను అమ్మే ధరను నిర్ధారించవలెను. This sample is constructed to analyze the pattern fit and design too. After sample garments is stitched, it is reviewed by a panel of designers, pattern makers, and sewing specialists. If any changes have to be made, they are made at this time. శాంపిల్ గార్మెంట్స్ తయారైన తర్వాత వాటిని డిజైనర్స్, ప్యాటర్న్ మేకర్స్, సూయింగ్ స్పెషలిస్ట్స్ అందరూ కలిసి పరిశీలిస్తారు. ఏమైనా మార్పులు చేర్పులు అవసరం అనుకుంటే అప్పుడే వాటిని మార్చేస్తారు. చిన్న చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేయడానికి ఇక్కడ వీలు ఉంటుంది. ప్రొడక్షన్ ప్యాటర్న్. The production pattern is one which will be used for huge production of garments. The pattern makers make the pattern on standard pattern making paper. The most important component, the tissue paper pattern, is made from lightest and thinnest paper commercially available. ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్కి కావలసిన ప్యాటర్న్ని ప్రొడక్షన్ ప్యాటర్న్ అని అంటారు. దీనిని ప్యాటర్న్ డిజైనర్స్ చాలా మందంగా గల పేపర్ పైన తయారు చేస్తారు. ఇలా తయారు చేసినటువంటి ప్యాటర్న్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఉపయోగించే విధంగా ఉంటుంది. ప్యాటర్న్ కెన్ బి మేడ్ బై 2 methods, manual method, CAD/CAM method. By using measurements, pencils, different type of scales, by calculating manually, we can prepare a pattern is called manual method. CAD/CAM method. By using CAD/CAM software, we can prepare by the computer itself. We have to give input data and we have to collect the pattern on plotter. ప్యాటర్న్స్ మనం 2 విధాలుగా తయారు చేసుకోవచ్చును. ఒకటి మాన్యువల్ మెథడ్, రెండవది CAD/CAM మెథడ్. మాన్యువల్ మెథడ్లో మనమే క్యాల్కులేట్ చేసుకొని మెజర్మెంట్స్ని వివిధ రకాలైన స్కేల్స్ని, పెన్సిల్స్ని ఉపయోగించి ప్యాటర్న్ తయారు చేయవలసి ఉంటుంది. CAD/CAM సాఫ్ట్వేర్ని ఉపయోగించి ప్యాటర్న్ని ప్లాటర్ పైన తయారు చేసే విధానాన్ని CAD/CAM మెథడ్ అంటారు. మెజర్మెంట్స్ ఫర్ ప్యాటర్న్: డైరెక్ట్ శాంపుల్, స్పెసిఫికేషన్ షీట్ ఆర్ మెజర్మెంట్ చార్ట్, యాక్చువల్ బాడీ సైజ్ మెజర్మెంట్స్, ఈజీ అలవెన్స్, సూయింగ్ అలవెన్స్. మనం ప్యాటర్న్ తయారు చేసుకోవడానికి డైరెక్ట్ శాంపుల్ ద్వారా కానీ, స్పెసిఫికేషన్ షీట్ లేదా మెజర్మెంట్ చార్ట్ ద్వారా కానీ, యాక్చువల్ బాడీ సైజ్ మెజర్మెంట్స్ ద్వారా కానీ తయారు చేసుకోవచ్చును. ప్యాటర్న్ తయారు చేసినప్పుడు ఈజీ అలవెన్స్, సూయింగ్ అలవెన్స్ని వివిధ రకాలైన గార్మెంట్స్కి వివిధ రకాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. Grading. The purpose of grading is create patterns in different standard sizes. Grading a pattern is really scaling a pattern up or down in order to adjust for the multiple sizes. ఒక స్టాండర్డ్ సైజ్ని తీసుకొని దాని ద్వారా దానికన్నా కొంచెం చిన్న సైజు, దానికన్నా పెద్ద సైజు ప్యాటర్న్ని తయారు చేయడాన్ని గ్రేడింగ్ అంటారు. దీని ద్వారా ఒక ప్యాటర్న్ ఉపయోగించి చాలా ప్యాటర్న్స్ని తయారు చేయవచ్చును. ప్యాటర్న్ యొక్క సైజులు ఎగ్జాంపుల్ 38, 40, 42 ఎట్సెట్రా లేదా ML, XL, XXL ఎట్సెట్రా. మార్కర్ మేకింగ్. A marker is a diagram of precise arrangement of pattern pieces for the size
of a specific style that are to be cut from a single spread. This requires time, skill, and concentration. Use of computer is making help improve accuracy. కటింగ్కు సంబంధించిన పూర్తి సమాచారం ఒక పేపర్లో ఉంటే దాన్ని మార్కర్ అంటారు. ఈ మార్కర్లు ఏ ప్యాటర్న్ ఎక్కడెక్కడ వేసి ఫ్యాబ్రిక్ని కత్తిరించాలో క్షుణ్ణంగా ఉంటుంది. దీని వలన ఫ్యాబ్రిక్ యొక్క వేస్టేజ్ని చాలా వరకు తగ్గించవచ్చును. This is preparatory operation for cutting and consists of laying layers of cloth on top of the other in predetermined direction. The relationship between right and wrong side of the cloth. The composition of each spread, that is number of layers of each obtained from the cut order plan. స్ప్రెడ్డింగ్ అనగా గార్మెంట్ కత్తిరించడానికి టేబుల్ పైన లేయర్లుగా పరుచుకునే విధానాన్ని స్ప్రెడ్డింగ్ అంటారు. ఇలా ఎన్ని లేయర్స్ పరచాలి, ఎంత పొడవు పరచాలి అనేవి సమాచారం కట్ ఆర్డర్ ప్లాన్ నుంచి మనకు లభిస్తుంది. The spreads can be of two basic types. One is flat spread. All flies are of the same length. In stepped spread, this is built up in steps, which all flies in one step having the same length. A stepped spread is generally used when there is an imbalance between the quantities to be cut. Methods of spreading. Spreading by hand. It is a time-consuming process, require an operator on each side of the table. Fabric is drawn from its package, supported on a frame, and it's secured by weight or clamp. Ensure that there is no tension or wrinkles. ఫ్యాబ్రిక్ని కత్తిరించడానికి టేబుల్ పైన పరుచుకోవడానికి కొన్ని పద్ధతులు పాటిస్తారు. అందులో మొదటిది మాన్యువల్ మెథడ్. దీనిలో ఇద్దరు వ్యక్తులు టేబుల్ యొక్క చిరొక వైపుకుండి ఫ్యాబ్రిక్స్ని లేయర్లుగా పరుస్తారు. దీనికి చాలా సమయం పడుతుంది. స్ప్రెడ్డింగ్ యూజింగ్ ఎ మిషన్. స్ప్రెడ్డింగ్ మిషన్ క్యారీ ద పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్ depending one ply at a time on the spread. The basic element consists of a frame of carriage, wheels traveling guide rails at the edge of the table, the fabric support, guide collars to add the correct unrolling of fabric. ఫ్యాబ్రిక్ని కత్తిరించడానికి టేబుల్ పైన పరచడానికి మిషన్ ఉపయోగిస్తే ఆ స్ప్రెడ్ని మిషన్ స్ప్రెడ్డింగ్ అంటారు. దీని వలన తక్కువ సమయంలో ఎక్కువ స్ప్రెడ్డింగ్ చేయవచ్చును. కట్టింగ్. Cutting is a major operation of the cutting room when spread fabric into the garment. There are two types of cutting machines are there. One is continuous, second one is intermittent. టేబుల్ పైన ఫ్యాబ్రిక్స్ని కత్తిరించడానికి అనువుగా తయారు చేసిన తర్వాత ప్యాటర్న్స్ ఉపయోగించి వాటిపైన మార్కింగ్ చేసుకోవలను. మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్టింగ్ చేయవలను. కట్టింగ్ చేయడానికి రెండు రకాలమైన కట్టింగ్ మిషన్స్ అందుబాటులో ఉంటాయి. అందులో మొదటిది కంటిన్యూయస్, రెండవది ఇంటర్మీడియట్. ద మేజర్ కంటిన్యూయస్ టైప్స్ ఆర్ రోటరీ బ్లేడ్ కటింగ్ మిషన్, వర్టికల్ బ్లేడ్ కటింగ్ మిషన్, బ్యాండ్ నైఫ్ కటింగ్ మిషన్. ద మేజర్ ఇంటర్మీడియట్ types are die cutters, clickers and pressures, shears, cutting knives and table, sword knives, notches, drills, etc. Advanced types are press cutting, die cutting, computerized cutting, laser cutting, plasma cutting, water jet cutting, ultrasonic cutting. Sorting or bundling. Preparing the cut components for sewing by help of followings: position marking, shade marking, bundle preparation, bundle tickets.
ఇచ్చినటువంటి ఫ్యాబ్రిక్స్ని కుట్టడానికి పంపడానికి ముందు పొజిషన్ మార్కింగ్, షేడ్ మార్కింగ్, బండల్ ప్రిపరేషన్, బండల్ టికెట్స్ వేసి ఉంచుతారు. పొజిషన్ మార్కింగ్. The mark itself can be a very small hole or mark made by a chalk-based liquid taken through the spread by a drill flutees. కత్తిరించేటటువంటి ఫ్యాబ్రిక్స్ పైన చాక్ పీస్తో మనం మార్క్ చేసుకుంటే దానిని పొజిషన్ మార్కింగ్ అని అంటారు. షేడ్ మార్కింగ్. This operation ensures that components cut from different shades of the same color do not get mixed up during assembly process. Every component for one garment is marked with unique number, usually printed on a small ticket which is stuck on the component. ఒకే రంగు కలిగి వివిధ షేడ్లు కలిగినటువంటి ఫ్యాబ్రిక్ని కత్తిరించినప్పుడు ఆ షేడ్ల ఫ్యాబ్రిక్స్ మిక్స్ కాకుండా చూసుకోవలను. బండల్ ప్రిపరేషన్. Bundles of cut work are prepared according to the size, color and quantities. All components for one bundle of garments can be packed in one box. కత్తిరించినటువంటి ఫ్యాబ్రిక్ని వాటి యొక్క కలర్ను బట్టి, సైజులను బట్టి వేరు చేయవలను. ఒక గార్మెంట్ కావాల్సిన అన్ని ఫ్యాబ్రిక్ పీస్లను ఒక బాక్స్లో పెట్టవలెను. బండల్ టికెట్స్. దీస్ టికెట్స్ ఐడెంటిఫై ఈచ్ బండల్ అండ్ in themselves play an important role in production planning and control for the sewing and finishing section. These tickets themselves can be in alpha numerical form or barcoded, and in both cases they can be computer generated. ఫ్యాబ్రిక్ని కత్తిరించిన తర్వాత కలర్ వైజ్, సైజ్ వైజ్ సపరేట్ చేసుకున్న తర్వాత వాటన్నిటిపైన స్టిక్కర్స్ వేసి పక్కన పెట్టుకోవాలను. ఆ విధంగా చేయడం వల్ల గార్మెంట్స్ని కుట్టేటప్పుడు, ఫినిషింగ్ చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. Sewing or assembly. One of the most important process is sewing in the garment making. In this process, there are many operators who perform a single operation. One operator may only straight seam, while another may make sleeve insert. Like that, all operation complete by a different operator for completion of garment assembly. గార్మెంట్ను కుట్టేటప్పుడు ఒక్కో రకమైన కుట్టుని ఒక్కొక్క ఆపరేటర్ ద్వారా కంప్లీట్ చేయబడుతుంది. ఉదాహరణకు ఒకరు చేతులు జత చేస్తే మరి ఒకరు పాకెట్, బటన్ హోల్స్ను ఆపరేట్ చేస్తారు. ఈ విధంగా అందరూ కలిపి గార్మెంట్ను తయారు చేస్తారు. ఇన్స్పెక్షన్. క్వాలిటీ కంట్రోల్ is the process of maintaining the given standards in the product from the designing phase to the consumer use of the product for given life with given conditions. గార్మెంట్ కుట్టడం పూర్తయిన తర్వాత ఆ గార్మెంట్ స్టాండర్డ్స్ ప్రకారం ఉందో లేదో క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు చెక్ చేస్తారు. దీనినే ఇన్స్పెక్షన్ అంటారు. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ క్వాలిటీ కంట్రోల్ సెక్షన్ చెక్స్ ఈచ్ prepared article and find out mistakes if present. Mistakes like missing stitch, wrong stitch or non-matching threads. Separate the defaulty garments and send that garments into consult section for necessary correction. గార్మెంట్ కుట్టడం పూర్తయిన తర్వాత వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చెక్ చేయవలను. మిస్టేక్స్ అంటే మిస్సింగ్ థ్రెడ్స్, రాంగ్ స్టిచ్, నాన్ మ్యాచింగ్ థ్రెడ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని వేరు చేసి సంబంధిత డిపార్ట్మెంట్స్కి పంపి వాటి యొక్క తప్పులను సరిదిద్దవలెను. ప్రెస్సింగ్ ఆర్ ఫినిషింగ్. Solid surface pressing equipment use film surface to apply pressure
while steam and heat mold the fabric, garments, or garment parts. Under pressing. This is the term used to describe the pressing operation performed on garment they are made up. Top pressing. This refers to finishing operation which a garment undergoes after being completely assembled. ఫ్యాబ్రిక్ని కానీ గార్మెంట్ కానీ ఇస్త్రీ చేసే పద్ధతిని ప్రెస్సింగ్ అని అంటారు. గార్మెంట్ని ప్రిపేర్ చేసేటప్పుడు గార్మెంట్ యొక్క పార్ట్స్ను చేసే ప్రెస్సింగ్ని అండర్ ప్రెస్సింగ్ అని అంటారు. గార్మెంట్ పూర్తి అయిన తర్వాత చేసే ప్రెస్సింగ్ని టాప్ ప్రెస్సింగ్ అని అంటారు. సాలిడ్ ప్రెషర్ ఎక్విప్మెంట్స్, ప్రెస్సింగ్ ఐరన్స్, మ్యాంగిల్ ప్రెసెస్, బ్లాక్ ప్రెసెస్, ఫామ్ ప్రెసెస్, ప్లేటింగ్ ప్రెసెస్, creasing machines, edge folders, heat energy equipments, thermoelectrical machine, hot plates, casting equipment, dry heat ovens. Final inspection. For the textile and apparel industry, product quality is calculated in terms of quality and standards of fiber, yarn, fabric construction, color fastness, designings, and the final finished garments. Quality related problems often seen in garment manufacturing like sewing, color, sizing, or defects should be never be overlooked. గార్మెంట్ కుట్టడం పూర్తయిన తర్వాత ఫినిషింగ్ ప్రాసెస్ కూడా అయిన తర్వాత గార్మెంట్ని మళ్ళీ ఒకసారి పరీక్షించవలెను. ఏమైనా సమస్యలు ఉంటే ఆ గార్మెంట్స్ని పక్కన పెట్టి పర్ఫెక్ట్గా పూర్తయిన గార్మెంట్స్ని ప్యాకింగ్ సెక్షన్కు పంపవలెను. ప్యాకింగ్. ద ఫైనల్ గ్రూప్ ఆఫ్ ఆపరేషన్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్లోతింగ్ ప్రిపేరర్స్ finished merchandise for delivery to the customer. The warehouse is an integral link in the manufacturing chain and should receive the same through and plan as given to their production systems. గార్మెంట్ కుట్టడం పూర్తయిన తర్వాత ఆ గార్మెంట్ని కస్టమర్కు చేరే వరకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా అందంగా ప్యాక్ చేయవలసి ఉంటుంది. దీనిని ప్యాకేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. ద మెయిన్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ ఇన్ ఫినిష్డ్ గూడ్స్ వేర్హౌస్ ఈజ్ రిసీవింగ్ ఫినిష్డ్ గూడ్స్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ, చెక్ ద క్వాంటిటీస్ అండ్ సార్టింగ్ ఇంటూ స్టైల్స్ అండ్ కలర్స్ అండ్ సైజ్, సార్టింగ్ ద గార్మెంట్స్ ఇన్ ప్రీ-ప్లాన్డ్ లొకేషన్స్, allocate the garments according to the customer's order, preparing the garments for delivery to the customers, organizing the deliveries. ప్యాకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయవలసిన పనులు కంప్లీట్ అయినటువంటి గార్మెంట్స్ని వాటి యొక్క కలర్లను బట్టి స్టైల్స్లను బట్టి వేరు చేసి ఉంచవలను. కస్టమర్స్ యొక్క ఆర్డర్స్ని బట్టి తయారైన గార్మెంట్స్ని వేరు చేసి ఉంచవలను. కస్టమర్స్కి అందించడానికి సరైన ప్యాకింగ్లో గార్మెంట్స్ను ఉంచవలను. టైప్స్ ఆఫ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్. ద బేసిక్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ అపారెల్ ప్రొడక్ట్స్ ఆర్ పేపర్స్, ప్లాస్టిక్, ఫిలిం, వుడ్, నెయిల్స్, స్టాపిల్స్, కార్డ్స్, గమ్ టేప్ అండ్ బ్యాండ్ ఎట్సెట్రా. గార్మెంట్స్ ప్యాక్ చేయడానికి కావాల్సిన ప్యాకింగ్ మెటీరియల్స్ పేపర్స్, ప్లాస్టిక్, ఫిలిం, వుడ్, నెయిల్స్, స్టాపుల్ పిన్స్, కార్డ్స్, రబ్బర్ బ్యాండ్స్, గమ్ టేపు మొదలైనవి. క్వాలిటీ స్పెసిఫికేషన్ ఫర్ ప్యాకింగ్ మెటీరియల్. ప్రాపర్టీస్, క్లారిటీ, థిక్నెస్, విడ్త్ అండ్ లెంత్, వెయిట్ ఎట్సెట్రా. ప్యాకింగ్కు ఉపయోగించే మెటీరియల్ మందంగా, పొడవు, వెడల్పు, బరువును కలిగి ఉండవలెను. ఈ విధమైన మెటీరియల్స్లో గార్మెంట్స్ని ప్యాక్ చేసి పంపిస్తే ట్రాన్స్పోర్టేషన్లో గార్మెంట్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్
packaging materials, tensile strength, elongation, bursting and tearing strength, flammability, etc. ప్యాకేజింగ్ మెటీరియల్స్కి ఉండవలసిన లక్షణాలు: టెన్సైల్ స్ట్రెంత్, ఎలాంగేషన్, బస్టింగ్ అండ్ టీరింగ్ స్ట్రెంత్, ఫ్లేమబిలిటీ మొదలైనవి. టెన్సైల్ స్ట్రెంత్. టెన్సైల్ స్ట్రెంత్ అనగా దృఢత్వము. ప్యాకేజింగ్ మెటీరియల్స్ దృఢత్వాన్ని అధికంగా కలిగి ఉండవలెను. ఎలాంగేషన్. ఎలాంగేషన్ అనగా సాగే స్వభావము. ప్యాకేజింగ్ మెటీరియల్స్కి సాగే స్వభావము కలిగి ఉండవలెను. బస్టింగ్ అండ్ టీరింగ్ స్ట్రెంత్. ప్యాకేజింగ్ మెటీరియల్స్ తొందరగా చినిగిపోయే స్వభావాన్ని కలిగి ఉండరాదు. ఈ విధంగా ఉంటే మనం ప్యాక్ చేసినటువంటి ప్యాక్ త్వరగా చినిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఫ్లేమబిలిటీ. ఫ్లేమబిలిటీ అనగా మంటను అంటుకునే స్వభావం. మంటను అంటుకునే స్వభావం ప్యాకేజింగ్ మెటీరియల్స్కి తక్కువగా ఉండవలను. ఒకవేళ ఇది అధికంగా ఉంటే ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు ప్యాక్ చేసినటువంటి గార్మెంట్స్ త్వరగా కాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలను పాటించి ప్యాకేజింగ్ మెటీరియల్స్ వాడినట్టయితే గార్మెంట్ను ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కానీ, ఒక ప్రదేశంలో నిల్వ ఉంచాల్సి వచ్చినప్పుడు కానీ ఎలాంటి హాని జరగకుండా గార్మెంట్ ఉంటుంది. దిస్ ఈజ్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ అపెరల్ ఇండస్ట్రీ. ఈ విధంగా అపెరల్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ ప్రాసెస్ ఉంటుంది. థ్యాంక్ యూ. Hello children, how are you all? Hope you are